క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభములు ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మీ అందరితో కలిసి బైబిల్లో పరిశీలిస్తూ క్రైస్తవ్యంలో వేల ఏళ్ల క్రితం జరిగిన కుట్ర, అమాయకులుగా అనేక మందిని మోసగించడానికి కొందరు పన్నిన పన్నాగం ఎటువంటిదో అన్నది మీ ముందుకు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన ఈ ప్రశ్నావళిలో మరి త్రిత్వాన్ని గూర్చి, ఏకత్వాన్ని గూర్చి, బహుళత్వాన్ని గూర్చి ఇలా బైబిలులో లేని అనేక మాటలను చొప్పించి క్రైస్తవ సమాజాన్ని కలవరపరుస్తున్న కొందరు క్రీస్తు విరోధులైన వాళ్ళు, మరలా చెప్తున్నాను, క్రీస్తు విరోధులైన వాళ్ళు, వారు వాక్యములో అనేక విషయాలను అవగాహన లేకపోవటం వలన వాక్యములో అనేక విషయాలను కలిపి చెరిపి అనేకుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు అన్నది ఒకనాడు పౌలు గారు సమాజంతో చెప్పిన వాస్తవం. ఈరోజు మన తరంలో కూడా నెరవేరుతున్న నిజం. బైబిల్లో ఆ మాటను చూచి మనం ముందుకు వెళదాం ప్రియులారా. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగితే, పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. అంటే ఈ మాట మనకి ఏమి స్పష్టం చేస్తుంది అంటే, దేవుని వాక్యమును కలిపి చెరుపుతున్నారు అని, వాక్యము చెరపబడుతుంది అని, కలపబడుతుంది, చెరపబడుతుంది. అనేకులు పౌలు గారి సమయానికే ఉన్నారు. బైబిల్ చెప్పిన నిజం. అంటే ఫస్ట్ సెంచరీ, మొదట 100 సంవత్సరాలకే క్రీస్తు బోధించిన బోధనలను వక్రీకరించేవాడు చాలా మంది ఉన్నారు. మరి ఆనాటికే, ప్రారంభ శతాబ్దానికే, క్రీస్తు శక ఆరంభానికే ఎంతమంది ఉంటే మరి ఇప్పుడు ఎంతమంది అయిపోవచ్చు అనుకుంటున్నారు? మెజారిటీ, ఎక్కువ శాతం. అందుకే పరలోకానికి వెళ్ళే శాతం కొద్ది మంది అని యేసుప్రభు భవిష్యత్తు రిజల్ట్ కూడా చెప్పేశాడు. కారణం, దొంగ బోధలను నమ్మేవారు, అబద్ధాలను నమ్మేవారు, ఇరుకు మార్గాన పోయేవాళ్ళు బహు కొద్ది మంది, విశాల మార్గాన్ని పోయేవాళ్ళే ఎక్కువ మంది. అంటే ఫైనల్ రిజల్ట్ యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు కొద్ది మందేనా ప్రభువా అని ఒక శిష్యుడు అడుగుతా, అవును నాయన, కొద్ది మందే, అనేకులు ప్రవేశింపజూతురు, కానీ అది వారి వలన కాదు అని తేల్చి చెప్పేశాడు ఆయనే. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు తెలుసు. అంటే ఆ రోజే పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య లీస్ట్ తక్కువగా ఉంటుంది అన్నప్పుడు, మరి ఈరోజు ప్రపంచంలో మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారేంటి? అత్యధిక జనాభా ఎవరనుకుంటున్నాం మనం? క్రైస్తవులు. మరి దీనిని బట్టి యేసుప్రభు చెప్పిన మాటకి యాంటీగా కనబడుతుంది కదా. క్రైస్తవ్యం మొదటి శతాబ్దం నుంచి పెరుగుతున్నట్టుగా మనకి లెక్కలు చూపిస్తున్నాయి. ఓకే, అవును, నిజమే, క్రిస్టియానిటీ పెరుగుతూ వచ్చింది. కానీ వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా అంటే నెవర్. యేసుప్రభు చెప్పాడు, పరలోకానికి వెళ్ళేవారు కొద్ది మందే. మరి ఇప్పుడు ఎక్కువ మంది కనబడుతున్నారేంటి ప్రపంచవ్యాప్తముగా? ఆధారం లేకుండా మాట్లాడదు. వీళ్ళు చెప్పే మాటలకు, వాదాలకు ఏమంటారు? బైబిల్లో బేస్ చూపించరు వాళ్ళు. మన స్ట్రాంగ్ రిఫరెన్స్ ప్రతి దానికి, మనం మాట్లాడే ప్రతి మాటకి బైబిల్లో వచనాలను చూపిస్తాం మనం. కానీ వాళ్ళ దగ్గర లేక కలిపి చెరవడానికి అవగాహనలు, బోధనలను, కామెంటరీలు, ఇటువంటి వాటిని చొప్పించటం వల్లనేనండి ఈరోజు క్రైస్తవ్యం మొక్కలు చెక్కలేకపోయింది. అంతా ఒక మాట మీద లేరు, నమ్మేది ఒక క్రీస్తునే, ఏమండి, ఆరాధించేది ఒక తండ్రినే,
కానీ వీళ్ళంతా ఒక్కటిగా లేరు. బోధనలో ఇన్ని రకాలు ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి? బైబిల్ అర్థం కాలేదు అని అర్థం అన్నమాట. అంటే నలుగురు గుడ్డోళ్ళు ఏనుగును చూసినట్టు. చెవు పట్టుకొని చేటన్నోడు, తోక పట్టుకొని తాడన్నోడు, కాలు పట్టుకొని స్తంభం అన్నోడు, ఏమండి, ఏనుగు కడుపు పట్టుకొని గోడన్నోడు. ఎవరికి అర్థమైంది ఏనుగు? నలుగురు గుడ్డి వాళ్ళు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం బైబిల్ని గుడ్డిగా తడిమింది. బైబిల్లో భావాలను ఆలోచించక పదాలు దగ్గర, అక్షరాల దగ్గర నిలబడిపోవటం వలన ఎన్నో అబద్ధాలు క్రైస్తవ సమాజంలో చొచ్చుకుపోయాయి అన్నది నేను మీకు చూపిస్తాను, ఈరోజు నిరూపిస్తాను కూడా. దేవుని పిల్లలారా, కనుక ఈరోజు ఈ త్రిత్వ సిద్ధాంతం అన్న దాని మీద కాంట్రవర్షియల్ టాపిక్ ఇది మొదటి నుంచి. ఎందుకంటే దీని కాంట్రవర్సీ చేసిందే క్రైస్తవులు కాబట్టి. అంటే దేవుళ్ళు ముగ్గురా ఒక్కరా అన్న దానిపైన స్పష్టత క్రైస్తవ్యానికి లేదు. వాళ్ళకి లేదు, మనకుంది. క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభమైన సంఘంగా మనకి దేవుళ్ళు ముగ్గురుగా ఉన్నారా, ఒక్కరుగా ఉన్నారా, అందులో తండ్రి అయిన దేవుడు ఎవరు, కుమారులైన దేవుళ్ళు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అన్న స్పష్టత మనకుంది. కానీ సమాజానికి లేకపోవటం వలన, బైబిల్లోని మాటలను అపార్థం చేసుకోవటం వలన, సరైన అవగాహన లేకపోవటం వలన వీళ్ళు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకొని అనేక రకరకాలైన బోధలను క్రైస్తవ్యులు చొప్పించేశారు. అందుకే చూడండి, ఏ పేరు పెట్టుకోవాలో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు, తండ్రి కుమారుల మధ్య అనుబంధం ఏంటో తెలియదు, ఎవరి అధికారో ఎవరు లోబడుతున్నారో వీటన్నిటి మీద స్పష్టత లేదు వాళ్ళకి. అంటే బైబిల్ అక్షరాలు కళ్ళకు కట్టినట్లుగా కొన్ని వందల సార్లు బైబిల్ దాన్ని ఉద్ఘాటిస్తున్నా అర్థం కాకుండా ఈ సమాజం, క్రైస్తవ సమాజం వెళ్ళిపోతుంది. అంటే కారణం వాళ్ళకి మూలం బైబిల్ కాదు, వాళ్ళ మూల పురుషులు చెప్పిన సిద్ధాంతాలు. ఏమండి, వాళ్ళ మూల పురుషులు అంటే త్రిత్వ సిద్ధాంతము నమ్ముకునేవాళ్ళు. ఏమండి, ఆ సిద్ధాంతానికి మూలకర్తలు చెప్పినది ఏదో వాళ్ళేదో మేధావులు అన్నట్టుగా, వాళ్ళేదో పెద్ద జ్ఞానులు అన్నట్లుగా, వాళ్ళేదో చరిత్రలోని పండితులు అన్నట్లుగా ఈ మూర్ఖ సమాజం అనేది మొదటి శతాబ్దం నుంచి ఉన్నారు. కాబట్టి ఈ వ్యత్యాసం అనేది మనకు తెలియకపోవటం వలన ఎలాంటి భయంకరమైన దారుణమైన అబద్ధాలను క్రైస్తవ సమాజంలోనికి చొప్పించారంటే అదే ఈరోజు మన పాఠ్యాంశం. ఏంటంటే త్రిత్వ సిద్ధాంత స్థాపన కోసం. అంటే వాళ్ళు అనుకున్న ట్రినిటీ, అంటే ఏకత్వంలో బహుళత్వం, బహుళత్వంలో ఏకత్వం. అసలు త్రియేక అనే పదం ఎక్కడ బైబిల్లో మనకు కనబడదు, అది మీకు తెలుసు. అంటే బైబిల్లో ఉన్న విషయాలను ఆలోచించకుండా బైబిల్ను దాటి వాళ్ళ ఊహలలోనికి వెళ్ళిపోయి వాళ్ళ సొంత సిద్ధాంతాలుగా దానికి పేర్లను పెట్టి బైబిల్ మీద ఎటువంటి విచక్షణ లేకుండా, వాళ్ళు చెబుతుంది బైబిల్ ఆమోదిస్తుందో లేదో అన్నది కూడా చూడకుండా ప్రజలకు దీన్ని ఒక అబద్ధాన్ని వాళ్ళ మనస్సులోనికి చొప్పించే ప్రయత్నం ప్రారంభం నుంచి జరిగింది. అది ఎంతవరకు దారితీసింది అంటే చివరకు కొన్ని శతాబ్దాల తరువాత ఈ ముద్రణ యంత్రం జోహానెస్ గ్యూటెన్బర్గ్ అనే వ్యక్తి ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత తొలిసారిగా బైబిల్ని ముద్రించడం ప్రారంభించారు. లాటిన్లో కావచ్చు, గ్రీక్లో కావచ్చు, అనేక భాషలలోనికి ముద్రణ యంత్రం కనబడిన తర్వాత అందరికీ అందుబాటులోకి బైబిల్ వచ్చింది. అప్పటి వరకు బైబిల్ అందరి దగ్గర ఉండేది కాదు, అది మనకు తెలుసు. అయితే ఇప్పుడు అందరి దగ్గరికి వెళుతుంది కనుక అప్పటికే వాళ్ళ మధ్య ఏర్పరుచుకున్న కొన్ని సిద్ధాంతాలు, ఏమండి, ఏదో కాన్స్టంటైన్ ఏర్పడిన తర్వాత, ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత రోమన్ క్యాథలిజం అనేది, ఎందుకంటే రోమన్ అధికారి కదా, రోమన్ రాజు, చక్రవర్తి కాబట్టి అతనేదో ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఏది నిజం, ముగ్గురా ఒక్కరా అన్నది ఆలోచించి కాన్స్టంటైన్ ఏమి ధృవీకరించారో తెలుసండి. అంటే వాడికి ఏం తెలుసు, కాన్స్టంటైన్ అనే వ్యక్తికి బైబిల్ పైన అవగాహన లేదు అప్పటికి, ఎందుకంటే బైబిల్ తాలూకా ప్రతులు కానీ పూర్తిగా వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. అయితే ప్రభువును నమ్ముకున్నాడు, రోమా ప్రభుత్వ చక్రవర్తిగా మొట్టమొదటిసారిగా నమ్ముకున్నాడు. నమ్ముకొని కూడా ఎటువంటి వాటిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఈరోజు రోమన్ క్యాథలిజం,
క్రిస్టియానిటీలో కూడా రోమన్ క్యాథలిజం అనేది ప్రారంభ క్రైస్తవ్యంగా వచ్చింది. ఆ తర్వాత అందులో అది తప్పని మరల దానిలో నుంచి ప్రొటెస్టాంటిజం అనేది మార్టిన్ లూథర్ ద్వారా బయటకు రావడం, ఇవన్నీ మనకి చరిత్ర చెబుతున్న నిజాలు. ఏమండి? అయితే ఈ ప్రారంభం నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొంతమందిని ఆ రోజు ఉన్న ఏదో మహాజ్ఞానులు అనుకునే వాళ్ళు, ఎందుకంటే గట్టిగా అరిచేవాళ్ళ వాదనలు ఎప్పుడు నిలబడిపోతాయి కదండి. యేసుప్రభు నేరస్తుడా కాదా అని ధృవీకరించడానికి వాళ్ళు కేకలే గెలిచెను అన్నాడు. అలా అరిచేవాడు, ఏమండి, తరువాత కేకలు వేసేవాడు, తమ సిద్ధాంతాన్ని గట్టిగా అరిచి 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 నిజాన్ని చేయాలి అనుకుంటారు. ఆ రోజు కూడా వాళ్ళందరూ మూకుమ్మడిగా కేకలేయటం వల్ల తప్పు చేయని యేసుప్రభు వారిని కూడా నేరస్తుడిగా సిలువకు అప్పగించడం జరిగింది. ఇది చరిత్ర, బైబిల్ చరిత్ర మనకు చెప్పిన నిజం. అయితే మొదటి నుంచి వాళ్ళు ఆమోదిస్తున్నది ఏంటో తెలుసా అండి? ఆ రోజు కౌన్సిల్ ఆఫ్ నైసియాలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ట్రినిటీ, అంటే ముగ్గురు దేవుళ్ళు అనేది మనం అనకూడదు. పాత నిబంధన ప్రకారంగా దేవుడు ఒక్కడే కనుక ఒక్క దేవుడే మనకున్నాడు గనుక ఒక్క దేవుణ్ణే మనం ఆరాధించాలి కనుక ఇంకెవరూ దేవుళ్ళు అనేవాళ్ళు మనకు లేరు. క్రొత్త నిబంధన వచ్చేసరికి క్రొత్త నిబంధన పుస్తకాలు అనేక సందర్భాల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు వేరువేరుగా కనబడడం ప్రారంభించింది. ఎందుకంటే నన్ను తండ్రి పంపాడని. ఈ వివరాలన్నీ కూడా రేపు టాపిక్లో మీకు సవివరంగా చెబుతాను, ఎందుకంటే మొన్న చెప్పింది ఓన్లీ 20% మాత్రమే. రేపు ఆ టాపిక్లో ఫుల్ డీటెయిల్డ్గా బైబిల్లో ఏముంది అనేది మనం ఆలోచించి ముందుకు వెళదాం. అయితే ఈ టాపిక్ ఎస్పెషల్గా మీరు ఆలోచించవలసింది ఏంటంటే, వాళ్ళు తీసుకున్న ఒక సిద్ధాంతం, ఒక స్టాండ్ తీసుకున్నారు. ఏంటంటే మనం ట్రినిటీ అనే దాన్ని ఆమోదించాలి. అంటే త్రియేక దైవత్వం, ఒక్క దేవుడే. మరి బైబిల్లో ముగ్గురు కనబడుతున్నారేంటి? ఒక్కడే ముగ్గురుగా కనబడ్డాడు. పాత నిబంధనలో ఒకలా కనబడ్డాడు, క్రొత్త నిబంధనలో ఒకలా కనబడ్డాడు. ఏమండి? యేసుగా కనబడిన యెహోవాయే, యెహోవా కనబడిందే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మగా వచ్చిన వాడే యేసు క్రీస్తు. అంటే వీళ్ళు కళగోర గంపగా చేసేసి బైబిల్లోని అక్షరాలను అర్థం చేసుకోవడం చేతకాక, ఏమండి, చివరకు వాళ్ళ సిద్ధాంతాన్ని రాజే ఆమోదించేశాడండి. రాజు ఆమోదిస్తే దాన్ని కాదన్న వాళ్ళు ఎవరు? కనుక ఆ రోజు ఆ సిద్ధాంతాన్ని ఆమోదించేయటం వలన మనమంతా ఇప్పుడు ఒక్కదాని మీద నిలబడాలి. ఒక్క దేవుడే. నిజానికి దేవుళ్ళు ఒక్కరా ముగ్గురు అనేది రేపు ఆ టాపిక్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే టోటల్గా ఈ సమాజానికి ఇన్ఫర్మేషన్ అనేది బైబిల్లో ఏముందో అనేది మనం ఇస్తాం. మనం పలికే ప్రతి మాటకి బైబిల్ బేస్ చూపిస్తాం. అది చాలామందికి తెలుసు. ఇక అంగీకరించిన వాళ్ళు అంటారా, వాళ్ళు ఎంత చెప్పినా అడ్డముగా వాదించేవాళ్ళు, వక్రీకరించేవాళ్ళు, తప్పుగా సమాజం మధ్య తీసుకుని వెళ్ళేవారు అనేది పరిపాటి. ఎందుకంటే ఈరోజు తారాస్థాయిలో మనం కనబడుతున్నాం కాబట్టి ఏదో ఒక విధంగా మన మీద బురద చల్లాలనే ప్రయత్నం చేసుకునేవ్వండి. వీ డోంట్ కేర్, దానికోసం మనం పట్టించుకోం. ఎందుకంటే ప్రజల మెప్పు కోసం మనం ఏ రోజు బోధ చెయ్యం, ప్రజల కోసం వాళ్ళ మన్నళ్ళ కోసం మనం ఏ రోజు వాక్యాన్ని చేత పట్టం. సో మన స్టాండ్ ఎప్పుడు బైబిల్. మనం దేవుని అనుగ్రహం కావాలి, దేవుడు ఏ ఉద్దేశాలతో బైబిల్ రాయించాడన్నది ఎప్పుడు మనం బైబిల్ మీద నిలబడతాం. ఇది మీలో చాలామందికి తెలిసిన విషయం. ముఖ్యంగా మన పిల్లలైన వాళ్ళందరూ అదే స్టాండ్ మీద ఉన్నారని, క్రైస్ట్ చర్చ్ వాళ్ళందరూ అదే స్టాండ్ మీద ఉన్నారని మనకు తెలుసు. ఇకపోతే ఈ విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని స్థాపించటం కోసం ఎలాగైనా ఈ ట్రినిటీ అనే దాన్ని మనం క్రైస్తవ్యంలో చూపించాలి అనే ఒక ఆలోచనతో ప్రాచీన ప్రతులు, మనం అంతా దేన్ని నమ్ముతాం? అందుకే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతిదానికి ఏది అడిగినా మూల భాష, మూల భాష, మూల భాష. ఏమండి? అంటే ప్రతిదీ ఏదో మూల భాషలోనికి వెళ్ళిపోతే నిజం తెలిసిపోద్ది. ప్రాచీన ప్రతులు అంటే పురాతనమైన ప్రతులు, బైబిల్ను రాసిన వాళ్ళు ఆ వ్రాసిన ప్రతులను కూడా చాలా కూడా చూసి వ్రాసిన ప్రతులు ఉంటాయి. డెడ్ సీ స్క్రోల్స్ అన్నది ఉంది చరిత్రలో. మనం చూస్తే అక్కడ దొరికాయి చాలా పుస్తకాలు మృత సముద్రం దగ్గర. అయితే చాలా వరకు దొరికిన మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ యొక్క ఆ పుస్తకాలను, చర్మపు కాగితాలను మనం ఆలోచిస్తే అవి ట్రూ కాపీ, అంటే దగ్గర పెట్టుకొని కాపీస్ కావాలి కాబట్టి కాపీ 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 అంటే ఉన్నదాన్ని కాపీ చేసి రాశారు. ఎందుకంటే ఆ రోజు ముద్రణ యంత్రాలు లేవు, చదువుకోవాలంటే ఒక్క పుస్తకమే ఉంది, ఒక ప్రతి ఉంది. కాబట్టి బహుళ ప్రతుల కోసం, ఎక్కువ ప్రతుల కోసం వాళ్ళు ఏం చేసేవారంటే ఉన్నదాన్ని చూచి వ్రాసేవారు. కనుక ఇలా వాళ్ళకి దొరికిన ప్రతులలో ప్రాచీన ప్రతులు అంటారు. ఆ ప్రాచీన ప్రతులను దగ్గర పెట్టుకునే ముద్రణ అనేది జరిగింది. ఏమండి? బైబిల్ ప్రింటింగ్, బైబిల్ ముద్రణ అనేది
ఆ ప్రతులను దగ్గర పెట్టుకొని చేశారు. దాన్ని చాలామంది ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి కాబట్టి అందులో మార్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం సమాజానికి చాలా కొద్ది మందికి తెలుసు. ఎందుకంటే విజ్ఞులైన వారు, ఆలోచించిన వారు. ఏమండి? అయితే మనం చరిత్ర చెప్పింది నమ్మేద్దామా? కానీ చరిత్ర చెప్పేది నమ్మడానికంటే ముందు అసలు బైబిల్ మనకు బేస్ కావాలి. ఎందుకంటే నాకు ఈ సందేహం వచ్చింది కూడా బైబిల్లోనిది చదివి నాకు ఈ సందేహం వచ్చిందండి. ఎందుకంటే మనకు ఆధారం బైబిల్. ఎవరి పుస్తకాలు ఏమండి వాటిని అథెంటిక్గా తీసుకోం మనం. ఎందుకంటే మనిషి వాడు సొంత జ్ఞానంతో రాస్తాడు, వాడు సొంత ఉద్దేశాలు అందులో రాసేస్తాడు. అదే దేవుడు రాయించిందా, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిందా, అవి ఎప్పుడూ భావానికి వ్యతిరేకంగా ఉండవు, ఎప్పుడూ సత్యానికి సాక్ష్యాలుగా అవి నిలబడతాయి. కనుక ఈ ప్రాచీన ప్రతులలో వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ప్రతులను కూడా మార్చే ప్రయత్నం చేశారు. అంటే ప్రతులలోనున్న విషయాలను కూడా మార్చే కుట్రపూరితమైన ఒక కోణం బయటపడింది. ఈరోజు ప్రతిదానికి తిర్తమన్నా దేనికన్నా ప్రాచీన భాష అండి, ప్రాచీన ప్రతులను అందులో ఎలా ఉందండి, తెలుగులో ఉన్నది అర్థం చేసుకోవడం చేత కానీ వాళ్ళేదో ఇతర భాషా ప్రవీణులైనట్లుగా ఆ భాషలలోనికి వెళ్ళి అవేదో మహాజ్ఞాన సంగతులు ఇందులో లేనివి అందులో ఉన్నాయి అన్నట్లుగా ట్రూ ట్రాన్స్లేట్ అయ్యి వచ్చిన మన దగ్గరున్న భాషను కూడా నమ్మకుండా తెలుగు మీద, మన దగ్గరున్న భాషల మీద అపనమ్మకను కలుగజేసి ఏమండి, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర టైపింగ్ మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి, రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. ఏమండి, ముద్రించేటప్పుడు అచ్చు తర్జుమాలోని తప్పులు అనేవి దొర్లుతుంటాయి. మనం మీకు చెప్పాను కదా, తర్జుమా అనగానే ఒక మూర అనగానే ఏమని తర్జుమా చేయాలో వీళ్ళకి తెలియదు. కనుక 15 మూరలకే ప్రపంచ శిఖరాలు మునిగిపోయా అన్నది అది ఎప్పుడు ఒక డిబేట్గానే ఉంటుంది. అంటే అర్థం కాలేదు. అంటే బైబిల్లో వాళ్ళు ఏమని రాశారో ప్రాచీన ప్రతుల్లో దాని కొలమానం వీళ్ళకి తెలియలేదు ఇప్పుడున్న దానికి. కనుక మోరని ఒక తెలుగు బైబిల్లో మోర్ అనే పదాన్ని ప్రయోగించవచ్చు. కనుక అలా దాన్ని మనం ఆధారంగా తీసుకోకుండా భావం. అందుకే ఎప్పుడు కూడా మనం విద్యను నేర్పించే మనం ఎప్పుడు కూడా బైబిల్లోని భావాలలోనికి వెళ్తాం, అంటే మూలాలలోనికి వెళ్ళిపోతాం మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే మూలంలోనికి వెళితేనే ఏదైనా మనకు తెలియదు. మూలానికి వెళ్ళాలి. ఏమండి, జ్వరం వచ్చిందంటే దేనికి జ్వరం వచ్చింది, ఈ జ్వరానికి కారణం ఏంటి అనేది ఒక డాక్టర్ మూలంలోనికి వెళ్ళాలి. ఏదో ప్రతిదానికి పారాసిటమాల్ ఇచ్చేసి టెంపరేచర్ తగ్గిపోతుందండి అని అంటే ఎలా? అది ఏ జ్వరం? వైరల్ జ్వరమా, ఏమండి డెంగ్యూ జ్వరమా? ఫీవర్స్లో చాలా కొన్ని వేల రకాలైన జ్వరాలు ఉన్నాయి. కనుక ఎందుకు వచ్చింది, ఏ రోగం వల్ల వచ్చింది అనేది వాళ్ళు మూలాల్లోనికి వెళ్ళి ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది అని తెలుసుకుంటే సరైన మందు దానికి పడడం వల్ల చక్కటి ఆరోగ్యం మనకు వస్తుంది. కాబట్టి బైబిల్ విషయంలో కూడా మనం తీసుకోవలసిన శ్రద్ధ, జాగ్రత్త, ఆసక్తి ఏంటంటే మూలంలోనికి వెళ్ళాలి. అదేంటే భావం యొక్క మూలము. దానిలోనికి వెళితేనే నిజాలు మనకు అర్థమవుతాయి. ఆ భావం ఏంటి, ఆ నిజాలు ఏంటి ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. మీ బైబిల్లో ఉన్నది మీరు చదివి ఉందరు కానీ, చదివి తెలుసుకుందరు కానీ మీరు. అయితే దీనికి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడు బైబిల్ను ముగించేటప్పుడు ప్రకటన గ్రంథంలో 22, 18, 19 వచనాలు చదవండి. వార్నింగ్ చదివి మనం ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాలు. అందులో ఏమని రాయబడింది? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో విను ప్రతివానికి సాక్ష్యం ఏంటంటే, ఎవడైనా వాడు రాజైనా కావచ్చు, వాడు ప్రవక్త అయినా కావచ్చు, వాడు బోధకుడైనా కావచ్చు, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి ఇస్తాడు. అలాగే 19వ వచనం, ఎవడైనా ఈ గ్రంథమందున్న ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథమందు వ్రాయబడిన జీవవృక్ష పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయనంటే నో హెవెన్. ఏమంటే దీనిలో ఉన్నది ఎవడైనా తీసినా పెట్టినా వాడు పరలోకానికి పోడు అనేది కదండి బైబిల్లో ఉంది. ఇది వార్నింగ్. అంటే ఈ వార్నింగ్ విన్న తర్వాత దేన్నైనా బైబిల్తో మనం కలిపేయొచ్చా, దేన్నైనా బైబిల్లో మనం తీసేయొచ్చా అంటే నో, కలపొద్దు, తీయొద్దు. కలిపినా తీసినా దానివల్ల చాలా ప్రమాదం. ఏంటంటే అసలు నువ్వు పరలోకానికే వెళ్ళవు. అంటే మరి ఇన్ని వేల మంది సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం ఉన్న క్రైస్తవులు, మరి వీళ్ళంతా కూడా పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొద్ది మంది అని ఎందుకు అంటున్నాడంటే
అందరిలో ఏం జరుగుతుందన్నమాట? పరలోకానికి అనర్హులు ఎందుకు అయిపోతున్నారు అంటే, సత్యంలో ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించకుండా కలుపుతున్నారు, తీసేస్తున్నారు, కలుపుతున్నారు, తీసేస్తున్నారు. ఇదే జీవవృక్షములోను, జీవ గ్రంథములోను, పరలోక పట్టణములోను పాలు లేకుండా చేసే భయంకరమైనది. నిజమండి, ఎంత ప్రమాదకరమైనది. ఓకే, ఇప్పుడు వీళ్ళు దీన్ని మార్చారు అన్నదానికి ఇప్పుడు మీకు రుజువు చూపిస్తాను. ఎందుకంటే సిద్ధాంత స్థాపన, ఏ సిద్ధాంతాన్ని స్థాపించాలి? త్రిత్వం అంటే ఏంటంటే ముగ్గురు ఒక్కటే, ఒక్క దేవుడే ముగ్గురుగా కనబడ్డాడు. వాళ్ళందుకే చూడండి, ఈ త్రిత్వానికి సంబంధించి వివరణ ఇచ్చాడు. బాబు, ముగ్గురు వేరు వేరుగా ఒకే కాలంలో ఉన్నారంటే దానికి జవాబు చెప్పడం. ముగ్గురు అంటే ఒక్కటే అంటాడు. మరి ముగ్గురుగా కనబడుతున్నారంటే అది ఒక్కడే ముగ్గురుగా కనబడుతున్నారంటే ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్? బైబిల్లో క్లారిటీగా, క్లియర్గా, స్పష్టంగా ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అని రేపు సబ్జెక్ట్లో మీరు చూద్దరు. కానీ చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్న మాటలు కూడా వాళ్ళు ఆలోచించకుండా, ఏమండి, ఈ ముగ్గురు ఒక్కడే ముగ్గురుగా కనబడుతున్నారని సిద్ధాంతమే ట్రినిటీ. మర్చిపోకండి, త్రిత్వ సిద్ధాంతం అంటారు దీన్ని. ఇందులో పెద్ద పెద్ద మీరు మేధావులు అనుకుంటున్న వాళ్ళు, ప్రజల్లో ఫాలోయింగ్ అనుకున్న వాళ్ళు కూడా ఇందులో కొట్టుకుపోయారు సుమా, నరకానికి పోతారు ఇందులో, నో డౌట్. ఖచ్చితంగా చెబుతున్నాను. ఎందుకంటే బైబిల్ చెప్పింది. ఇందులో కలిపేస్తున్నారు, తీసేస్తున్నారు. ఈ త్రిత్వ సిద్ధాంతం అన్న దాన్ని బేస్ చేసుకోవడం కోసం అవసరంగా ఏం చేశారంటే చివరికి వాళ్ళు, ఒరే ఇప్పుడు మన సిద్ధాంతాన్ని మనం నమ్మించాలి అంటే ఏం చేయాలి? కమాన్, ఇప్పుడు మనం ఇందులో ఉన్న దాన్ని మార్చేద్దాం, కొన్ని తీసేద్దాం, కొన్ని కలిపేద్దాం. ఎలా తీశారో, ఎలా కలిపారో అన్న సాక్ష్యం మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, రైట్, గెట్ రెడీ. మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తానండి. 7వ వచనం జాగ్రత్తగా చూడండి. 7వ వచనం. ఈ 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎంతమంది ఇస్తున్నారట? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. అనగా బైబిల్లో ఏముంది? తెలుగు బైబిల్లో మీకు ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. స్పష్టంగానే ఉంది ఈ మాట. ఇందులో ఏమీ తప్పులేదండి. బైబిల్లో వ్రాయబడిన ఈ తెలుగు తర్జుమా అంటే తెలుగు అంటే ఏదో పనికిరానిది, ఏమండి? ఈ దేశ భాషలందే తెలుగు లెస్ అని గొప్పగా తెలుగు వాళ్ళు చెప్పుకుంటుంటే, ఈ తెలుగు సన్నాసులు, ఏమండి, ఈ తెలుగు రాని దరిద్రులు, ఏమండి, అక్షర జ్ఞానం లేని విరోధులు, వీళ్ళు ఏమంటారో తెలుసా అండి? అబ్బెబ్బెబ్బెబ్బే, తెలుగు కాదు మనకి, మూల భాషల్లోకి వెళ్ళిపోద్ది. మాటికి మూల అంటున్నామేంటి? ఏదో మూల ఉన్నట్టు ఉందిలేండి. సరే, మొత్తానికి మూల భాషలోనికి వెళ్ళిపోయి, ఏమండి, అక్కడేదో సత్యాన్ని తెలుసుకోవాలన్నట్లుగా భావించి ప్రజలను తప్పుత్రోవ పట్టేస్తారు. ఎందుకంటే తెలుగు బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్ ఉంటే మా త్రిత్వ సిద్ధాంతం ఒప్పుకోదు, దాన్ని మేము ప్రజల మధ్య చూపించలేము. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మీకు అర్థం కాని భాష, గ్రీకు భాష, హిబ్రూ భాష, దాని తాలూకా అర్థాలు, ప్రతిపదార్థాలు, ఇటువంటివన్నిటిని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈరోజు. అవును, ఎస్, 100% ఈరోజు కన్ఫ్యూజన్ అనేది ఈ త్రిత్వానికి సంబంధించిన కన్ఫ్యూజన్. వాళ్ళు ఎవరైనా త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించిన బోధలు మీరు వినండి. బాబు, ముగ్గురు వేరువేరా, ఒక్కటి అంటే ఒక్కడు అండో, ముగ్గురు ఉన్నారు ఏంటంటే ముగ్గురుగాను ఒప్పుకోడు. అంటే వీళ్ళలో బైబిల్ సంబంధించిన ఒక ఏకభావం వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు టోటలీ కన్ఫ్యూజ్డ్. ఏమండి, చెప్పే మాస్టరే కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనుకోండి, ఇక పిల్లలు ఏమైపోతారు చెప్పండి? ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా, వీళ్ళు కాదండి ఇప్పుడు ఉన్నోళ్ళు, ఇంకా వీళ్ళంతా పిల్లలు. వీళ్లకు తాత ముత్తాతలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అందులో ముఖ్యంగా ఇండియన్స్కి ఏదైనా అమెరికన్ అనేసరికి, తెల్ల తొక్క అనేసరికి వీడేదో మహాజ్ఞానం అనుకుంటాడు. వాడికేం తెలుసు? ఏమండి, తొక్క తెలుపా బుర్ర నలుపా అనేది వీళ్ళకి అవసరం లేదు. ఏమండి, ఏదో విదేశీయుడు చెప్తే అది మహాజ్ఞానం అంటే వాడికే మహాజ్ఞానం ఉందా? వాడే చెప్పగలడా? వాడే సర్వజ్ఞానం అనుకుంటున్నారా? అంటే వీళ్ళలోని కాన్సెప్ట్ ఏంటంటే, బొత్తిగా ఈ క్రిస్టియన్స్లోని కాన్సెప్ట్ ఏంటంటే, ఏదో విదేశీయులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేశారు, వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. గ్రంథాలు రాస్తే ఎవడ గొప్ప? ఏమండి, నువ్వు చెప్పిందే తప్పు సిద్ధాంతం అయినప్పుడు, నీకు కనిపించిందే తప్పుడు విధానం బైబిల్లో అయినప్పుడు, వీళ్ళు తప్పుగా అనుకుంటున్నారని అనుకున్నప్పుడు వాళ్ళు రాసే పుస్తకాలని ఎలా మనం అథెంటిక్గా తీసుకుంటాం? ఏమండి, కనుక అలా వీళ్ళు పాటించి ఏదో విదేశీయులు చెప్పిన ఈ కొత్త బోధలన్నిటినీ కూడా భారతదేశంలో రుద్దడం ప్రారంభించారు. దానిని వీళ్ళు అవలంబించి, వీళ్ళకి అది అర్థం కాక ఇది అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉండి
ఏమండి బైబిల్లో ఎన్నో మాటలు తండ్రి కుమారుడు తండ్రి, అదే ఎగ్జాంపుల్ మీకు, తండ్రి కుమారుడు అని యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన ఆయన తండ్రి కాడు ఈయన కుమారుడు కాడు. ఒప్పుకోమని చూద్దాం. ఏమండి ఒకరిని తండ్రిగా ఒకరిని కొడుకుగా ఒప్పుకోమని చూద్దాం. ఒప్పుకోరు. సమానునిగా వీళ్ళు బాధ ఏంటి, మన సమానత్వాన్ని ఒప్పుకోను. మేము ఒప్పుకుంటున్నాం, ఓకే తండ్రి కుమారుడు సమానులే, ఓకే నువ్వు అన్నది ఒప్పుకున్నావు, తండ్రి కుమారుడు సమానులే, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి. సమానంగా తండ్రి కూర్చోబెట్టుకున్నాడు. దాని వివరణలోకి వెళ్తే, ఇంకా డీపర్ సెన్స్లోకి వెళ్తే, తండ్రి తన కుమారునికి తనతో పాటు సమానంగా కూర్చునే అధికారాన్ని కల్పించాడు. బట్ సుప్రీం ఇస్ ఫాదర్. ఎప్పుడూ కూడా దేవుడే మూలం, తండ్రి అయిన దేవుడే మూలం. ఎందుకంటే దేవుడు అనగానే మళ్ళీ చాలామంది దేవుళ్ళు ఉన్నారు, తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా, ఈ కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టతతో మాట్లాడడం. కాబట్టి తండ్రి కుమారుడు అని బైబిల్లో రాయబడినప్పుడు సమానంగా మీరు చెబుతున్నారు, సమానత్వాన్ని ఒప్పుకోవట్లేదని వీళ్ళు అంటున్నప్పుడు, ఓకే మేము సమానత్వాన్ని ఒప్పుకుంటున్నాం. మరి మేం చెప్పే తండ్రి కుమారుడని బైబిల్లో చూపించేదాన్ని ఒప్పుకోగలవా? తండ్రి కుమారుడని ఒప్పుకుంటామండి. మరి తండ్రి కుమారుడని ఒప్పుకున్నప్పుడు తండ్రి కంటే కుమారుడిగా నేను తక్కువ వాడిని అన్నది ఒప్పుకుంటారా? అలా ఒప్పుకునే దమ్ముందా? ఒప్పుకోరు. అక్కడ ఒప్పుకోరు. ఎందుకు? తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడు కాడండి. సమానుడైతే ఎందుకు తక్కువవాడయ్యాడు? దేని నిమిత్తం తక్కువవాడుగా ఆయన ఎంచబడ్డాడు? ఏమనంటే శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈయన తక్కువవాడండి. మరి శరీరంలో ఉన్నప్పుడు తక్కువవాడైతే లేచిన తర్వాత సర్వాధికారం పొందిన తర్వాత ఆ దినము గురించి ఆ గడి గురించి నాకు తెలీదు, తండ్రికి మాత్రమే తెలిసి ఎందుకన్నాడు? ఏమిటి దీని గురించి ఎవడైనా కౌంటర్ మాట్లాడా? ఏదో పనికిరాని ఒక సందర్భాన్ని తీసుకొని ఏదో మనద మీద బురద చల్లడానికి దాన్ని వైరల్ చేస్తున్నారు. చేసుకోండి, ఏం పర్లేదు, డోంట్ కేర్. కానీ బైబిల్లో చెప్పిన దానికి కౌంటర్ మాట్లాడలేకపోతున్నారు. అంటే చేతనైన వాడు, దమ్మున్నవాడు సబ్జెక్ట్ మీద కౌంటర్ ఏదైతే చెప్పారో ఆ రెఫరెన్స్ని వివరించగలగాలి. ఎందుకు నేను తక్కువ వాడిని అన్నాడు? లేచిన తర్వాత కూడా సర్వాధికారం ఇవ్వబడిన తర్వాత కూడా నాకు తెలీదు, తండ్రికి మాత్రమే తెలిసి ఎందుకు అన్నాడు? ఈ మాట్లాడచూడ దొంగలు ఎందుకు మాట్లాడరు? కౌంటర్ లేదు, వాళ్ళు ఎన్కౌంటర్ అయిపోయారు వాళ్ళు. లేదా ఏదో ఒక విధంగా, అంటే వాళ్ళు ఏదో మాట్లాడడం కాదు, బైబిల్లో బేస్ చూపించాలి. బైబిల్లో బేస్, వాడికే బేస్ లేదు వాడు స్టాండ్ మీద, ఇంకా వాడు బైబిల్లో ఏం బేస్ చూపిస్తాడు వాడు మొహం. కనుక ప్రియులారా, ఇక్కడే మనం ఈ మాట దగ్గరకు వస్తే, ఈ మాటలు తెలుగు బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా ఉందండి. ఆదిమ హిబ్రూ గ్రీకుల నుంచే తెలుగు బైబిల్ భాషాంతరం చేయబడింది. కనుక మనకు డైరెక్ట్గా ఓల్డ్ మాన్యుస్క్రిప్ట్స్ నుంచే మనకు రాయబడి వచ్చింది బైబిల్. కనుక ఏదో తెలుగులో సరిగ్గా లేదండి, ప్రతిదాన్ని తర్జుమా తప్పే. అంటే నీకు అర్థం కాకపోతే లేదా నీకు వ్యతిరేకంగా ఉంటే ఆ తర్జుమా తప్ప? ప్రతి దానికి భిన్నత్వాన్ని చెప్పేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఏమండి ఇక్కడ మీరు ఆలోచించాలి. ఏంటది? 7వ వచనం, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లు రక్తమయు ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఆత్మ చెబుతున్నాడు, నీళ్ళు అంటున్నాడు, రక్తం అంటున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఏకీభవించారంటే 3 విట్నెస్. ఏంటంటే సాక్ష్యం అన్నాడు. 7వ వచనం ఏమన్నాడు? అది విట్నెస్, 3 విట్నెస్. యేసు ప్రభు గారిని గురించి విట్నెస్. ఏమండి ఓకే, ఇప్పుడు దీని ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో అనేది మీకు చూపిస్తాను. నాన్న ఒకసారి స్క్రీన్ షాట్ తీసింది, లేదంటే ఆ వెర్షన్లో ఉన్నది చూపించు, ఎందుకంటే నా బైబిల్లో ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి, 1 జాన్ మీ దగ్గర కూడా ఉంటుంది చూడండి. 7వ వచనం నేను చదువుతున్నాను. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లు రక్తమయు ముగ్గురు ఏకీవించి ఉన్నారు. ఓకే, తెలుగులో మీకు అర్థమైంది. 7వలో ఇంగ్లీష్లో ఏముంది చూడండి. ఫర్ దేర్ ఆర్ 3 that bear record in heaven, the Father, the Word and the Holy Ghost. అంటే ఏంటి? ఫాదర్ అంటే తండ్రి, ద వర్డ్ కుమారుడు వాక్యము, 3 అండ్ ద హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్ముడు, అండ్ దీస్ 3 are 1 అన్నాడు చూడండి. అంటే ఈ ముగ్గురు ఒక్కటే, ముగ్గురు ఏకీభవిస్తున్నారు అని అనలేదండి వాళ్ళు. ముగ్గురు ఏకీభవిస్తున్నారు అన్నాడా? దీస్ 3 are 1 అంటే తండ్రైనా కుమారుడైనా పరిశుద్ధాత్ముడైనా వీళ్ళు ముగ్గురు ఒకటే అని ఒక తప్పుడు త్రిత్వ సిద్ధాంతానికి నాంది పలికారు. వీళ్ళు కాదండి, వీళ్ళు తాలూకా తాత ముత్తాతలలోని క్రీస్తు విరోధులైన దొంగ సన్నాసులు. మరలా చెప్తున్నాను, క్రీస్తు విరోధులైన దొంగ సన్నాసులు వీళ్ళంతా కూడా. ఎందుకు దొంగ సన్నాసులు అంటున్నానంటే, ఎవడైనా క్రీస్తు విరోధి కాకుండా ఉండాలంటే ఎవరిని ఒప్పుకోవాలని బైబిల్ చెప్పింది? బైబిల్లో మాట చూడండి, కమాన్, బైబిల్లో మాట చూడండి. ఏమన్నది? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం.
మొదటి యోహాను పత్రిక 2:22 ఏమంటున్నాడు అక్కడ? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే విరోధి కాకుండా ఉండాలంటే ఎవడైనా దేన్ని ఒప్పుకోవాలి? తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలని బైబిల్లో ఉందా? యెహోవాను యేసును ఒప్పుకోవాలని బైబిల్లో ఉందా? ఏమనుంది బైబిల్లో? యెహోవాను యేసును ఒప్పుకొనని వాడి క్రీస్తు విరోధం ఉందా? తండ్రిని కుమారుని ఒప్పుకున్న వాడి క్రీస్తు ఉందా? తండ్రి కుమారుడు, అది ఆయనే. తండ్రి అంటే యెహోవా, కుమారుడు అంటే యేసు ప్రభు. మరి ఆ ఇద్దరు పేర్లు చెప్పకుండా బంధం కోసం చెప్తున్నాడు ఏంటి ఇక్కడ? అంటే తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, యేసు ప్రభును కొడుకుగా ఒప్పుకోవాలి, తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, కొడుకును కొడుకుగా ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరు ఉన్న బంధాన్ని ఒప్పుకొని వాడు ఎవడైనా ఉంటే వాడే విరోధి. అంటే తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడన్న విషయం స్పష్టంగా బైబిల్ చెప్పింది. ఇద్దరు వేరు వేరు, ఒకటి కాదు, ఇద్దరు వేరు. కనుక ఇద్దరు వేరైన ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఎలాగైనా బైబిల్లో ఉన్నదో చూపించాలి. ఇప్పుడు బేస్ చూపించాలి. ఎలాగా? వీళ్ళు ముగ్గురు ఒకటని ఇంగ్లీష్ బైబిల్లో ఇప్పుడు చూపించింది చూసారా ఎలా మార్చి పడేశారు వీళ్ళు. ఏడు తెలుగు బైబిల్లో అర్థం ఉందా? తెలుగు బైబిల్లో 7వ వచనంలో ఏముంది చెప్పండి? వీళ్ళు అనుకున్నట్లుగా ఒక ఉండాలి అనుకుంటే ఏమంటే అదిగోండి ఆన్లైన్లో చూపించింది కూడా. ఈరోజు ఆన్లైన్ బైబిల్ మీరు ఎవరైనా ఓపెన్ చేసి చూడండి, వర్షన్స్ ఎలా మార్చి పడేశారు. ఎందుకు ఇలా మార్చి పడేశారో కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను. వితౌట్ ప్రూఫ్ ఎల్పిబి మాట్లాడ్డా నువ్వేమనుకున్నా నిజాలు మాట్లాడతారు, కొండ బద్దలైపోయినట్టు ఉంటుంది. దేనికైనా గుండెలు కూడా బద్దలైపోతాయి తర్వాత. ఇంకా వినండి, ఎందుకంటే అబద్ధంలో క్రైస్తవం వెళుతుంటే సహించాం. క్రీస్తుని గురించి తప్పుగా మాట్లాడుతున్న బయట వాళ్ళనే సవాలు చేసి పిలిచిన వాళ్ళం. చూదురుగానండి మా సవాళ్ళ పరంపర ఏంటో. ఓకే, కమాన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ద త్రీ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్, ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఇంగ్లీష్లో ఉంది. ఏమండి ఇదే విధానం ఎందులో తెలుసా అండి? గ్రీకు బైబిల్లో కూడా ఉంటుందండి. ఓకే, కానీ తెలుగులో ఏముంది? నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్లుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేది ఉంటే 7వ వచనంలో ఏముండాలి? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ఏకీభవించి ఉన్నారన్నాడు, ఒక్కటై ఉన్నారనలేదు. పదానికి కూడా అర్థం తెలియాలి కదా. ఏకీభవించటం వేరు, ఏకమై ఉండటం వేరు. ఏమంటే మేము ముగ్గురు ఏకీభవించామండి, విషయానికి అంగీకరించామండి అని అర్థం. విట్నెస్, సాక్ష్యంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సాక్ష్యంగా ఉంటే ఎవరికి సాక్ష్యంగా ఉన్నారు? ఏమండి సందర్భం ఇప్పుడు చూడండి. ఎప్పుడు కూడా భావం తెలియాలి. భావం తెలుసుకోకపోతే, ముందు వెనక చదవకపోతే ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరంటున్నారు ఇవి తెలియకపోబట్టే క్రైస్తవ్యాన్ని ఈరోజు కుక్కలు చింపిన విస్తర చేశారు ఈ దౌర్భాగ్యులైన వాళ్ళు. ఓకే, కమాన్ ఇప్పుడు చదవండి. మొదటి యోహాను పత్రికలోని కొంచెం ముందుకు వెళుతున్నాం. మొదటి నుంచి స్పీడ్గా చదువుతాం చూడండి, అర్థం చేసుకోవాలి. మొదటి వచనం నుంచి 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే రాజు అని ఒప్పుకోవాలి. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. పుట్టించినవాడు, రేపు మాట్లాడుకుందాలండి. ఆయన పుట్టించాను, తండ్రిని కుమారుని పుట్టించిన వాడైన తండ్రిని కూడా ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. తండ్రిని ప్రేమిస్తాడని అర్థం. మనము దేవుని ప్రేమించువారము, ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలం ప్రేమించుచున్నాము, దాని వలన ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అంటే దేవునికి పుట్టినవాడే లోకాన్ని జయిస్తాడు. లోకమును జయించున్నది విజయము మన విశ్వాసం. 5వ వచనం చూడండి. ఇప్పుడు సందర్భం, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. యేసు ఎవరిని నమ్మాలట? లోకం ఏమని నమ్మాలి? యేసు దేవుని కొడుకు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అంటే లోకాన్ని గెలవాలంటే క్రైస్తవుడా ముందు నువ్వేమని నమ్మాలి? నమ్మాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ మీలాంటి చెత్త కామెంటరీ మాటలు, ఊహల్లోనికి, భాషల్లోనికి వెళ్ళాం. బైబిల్లో అక్షర జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఓకే, ఏమన్నదంటే 5వ వచనం, యేసు దేవుని కుమారుడని, కొడుకని ఒప్పుకోవాలి యేసుని. యేసు యెహోవా అని ఒప్పుకొనివాడంటే ఓకే, నువ్వు అన్నట్టుగా అవునండి యేసే యెహోవా అని ఒప్పేసుకుంటావండి. అలా అని లేదే బైబిల్లో. ఏమనుంది? యేసు దేవునికి కొడుకు. ఇక్కడ బంధాన్ని చెప్తున్నాడు. కుమారుడని నమ్మువాడు తప్ప, అలా నమ్మేవాడే లోకాన్ని జయించగలడు.
అని చెబుతూ, అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నాడు అనమాట? యేసుక్రీస్తు వారిని గురించి చెబుతున్న సందర్భం కదా. ఇప్పుడు 6వ వచనం చదవండి. నీళ్ల ద్వారాను, ఆ యేసు ప్రభు కోసం చెబుతూ, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఎలా వచ్చాడట ఈయన? నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చాడు. అంటే నీళ్ళు అంటే ఏంటి? యోహాను గారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు నీళ్లలో దిగాడే నీళ్లు. అలాగే ఆయన కారిన రక్తం, ఆయన శరీరంలో ఉన్న రక్తం సాక్ష్యం, విట్నెస్. ఏమంటే ఈరోజు రక్తం విట్నెస్ కాదా? ఎక్కడైనా ప్రమాదకరమైన జరిగిన స్థలంలో, హత్య జరిగిన స్థలంలో ఏమండి DNA రక్తం అయినా సరే అదొక విట్నెస్. అలా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, రక్తము ద్వారాను నీళ్ల ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఎవరి కోసం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారి కోసం. అవునా? అనగా యేసుక్రీస్తే, మళ్ళీ కన్ఫర్మ్ చేశాడు చూడండి, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతోనూ మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చినట్టు. ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నారు? నీళ్లతోనూ రక్తంతో వచ్చింది ఎవరు? యేసు ప్రభు. అంటే సందర్భం అంతా కూడా యేసు ప్రభుకు సాక్ష్యంగా నీళ్ళు ఉన్నాయి, యేసు ప్రభుకు సాక్ష్యంగా ఆయన శరీరంలో ఉన్న రక్తం కూడా ఉంది. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు కూడా ఆత్మ. ఎవరు? పరిశుద్ధాత్ముడు. వీళ్ళిద్దరిని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ. అంటే నీళ్లు, రక్తము, ఆత్మ 3 కూడా సాక్ష్యం ఇస్తున్నాయి అని 7వ వచనం కంటిన్యూషన్ చూడండి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేనికి ఏకీభవించారు? అవును, ఈయన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. ఆయన ఒంటిలో ప్రవహిస్తున్న రక్తము చెబుతుంది. ఆయన బాప్తిసం పొందిన నీళ్లు కూడా చెబుతున్నాయి. ఏమని? నీళ్లు, రక్తము, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చారు. ఏమని? ఈయన దేవుని కుమారుడు అని. ఇది కదండి ఈ మాట తాలూకు అర్థం. ఇదే కదండి ఈ మాటల్లోని అర్థం. దీన్ని ఎలా మార్చేశారు అంటే 7వ వచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని, అంటే నీళ్ళనేమో తండ్రి చేశారు. ఏమండి? అనగా ఆత్మయు, మొదటిది ఆత్మ కదండి, ఆత్మను తండ్రి చేశారు. నీళ్ళనేమో కొడుకుని చేశారు. రక్తంనేమో ఎవరు చేశారు? పరిశుద్ధాత్మను చేశారు. ఏంటిది? దీన్ని బయట పెట్టింది ఎవరో తెలుసా అండి? దీన్ని బయట పెట్టిన, ఈ రహస్యాన్ని బయట పెట్టింది ఎవరో తెలుసా అండి? ఎవరో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు చరిత్రలో దాన్ని మీకు చూపిస్తాను కూడా. గ్రీక్ బైబిల్ చూస్తే ఒక తెగ, ఏది? ఈ త్రిత్వవాదులైన వాళ్ళు ఆ రోజు కూడా ఉన్నారు కదా. 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో మొదటి నుంచే ఉన్నవారు. అంటే మన ముగ్గురు ఒకే దేవుడు, మనకు వేరే దేవుడు లేడు కనుక దీని మీద మనం నిలబడాలి, బైబిల్ని కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, మనం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాసియండిరా అని చెప్పి వ్రాయించేశారండి. దీన్ని ఏమంటారు తెలుసా అండి? జోహానిన్ కామా అని అంటారు. చూడండి, చూపించండి ఇప్పుడు. జోహానిన్ కామా. ఈ జోహానిన్ కామా అంటే ఏంటి చూడండి. జోహానిన్ కామా అనేది 1 యోహాను. మీరు గూగుల్ కావలిస్తే గూగుల్ చేసుకోండి. నిజం, అబద్ధాలు, కట్టుకథలు ఎవడో చెప్పినది కాదు. నిజం ఏం జరిగిందో అన్నది మనం ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాను, సందర్భాన్ని మీకు చూపించాను బైబిల్లో. ఇక్కడ ఏమనుంది? 1 యోహాను 5వ అధ్యాయం 8లోని అంతర్భాగంగా ఉన్న పదబంధం ఇది తండ్రి, వాక్కు అంటే కుమారుడు, వాక్యం కదా, మరియు పరిశుద్ధాత్మ యొక్క పరలోక సాక్షిగా ఒక్కటిగా వర్ణిస్తుంది. ఇంతకీ వీళ్ళు చెప్పేది ఏంటి? ఈ జోహానిన్ కామా అన్నది ఏంటంటే, ఈ సిద్ధాంతం వీళ్ళు కేవలం కక్కడం కట్టుకున్న వాళ్ళు. ఎలా? ఇప్పుడు కొంతమంది తెగలు ఉన్నారు, తండ్రిని కొడుకుని వేరు చేతి ఒప్పుకొని తెగ ఇప్పటికే ఉన్నారు మన మధ్య. ఏమండి? ఈయన కొడుకు అంటే ఒప్పుకోరు, ఆయన తండ్రి అంటే ఒప్పుకోరు. తండ్రి గొప్పడయ్యా, కొడుకు ఆయనకన్నా తక్కువడని ఏసు ఒప్పుకున్నాడు. నో, ఏసు ఒప్పుకుంటాడు కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోరు. అంటే అలాంటిది అనమాట ఈ జోహానిన్ కామా అనే ఒక తెగ. ఈ తెగ వాళ్ళు ఏం చేశారంటే, మనం ఎలాగైనా ఒక్కటిగా అనే దాన్ని చూపించాలి కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్, కేజే, ఇదే కదండి అందరికీ కూడా మూలమైనది. ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో కనిపించే ఈ పదబంధం ఆధునిక అనువాదాలతో ఎక్కువ భాగం లేదు కనుక 14వ శతాబ్దానికి ముందు ఏ గ్రీకు మాన్యుస్క్రిప్ట్లోనూ లేదు. ఏమనుంది? 14వ శతాబ్దానికి ముందున్న ప్రాచీన ప్రతుల్లో ఏమని లేదట? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ 3 మాటలు లేవు అని స్పష్టంగా ఉంది చూడండి. శతాబ్దానికి ముందు గ్రీకు మాన్యుస్క్రిప్ట్లు అంటే ఒరిజినల్ ప్రాచీన ప్రతులు. ఎందుకంటే క్రొత్త నిబంధన దేని బేస్ చేసుకొని రాయబడింది? గ్రీకు. కనుక ఆ గ్రీకు ప్రాచీన ప్రతులలో ఏమండి 14వ శతాబ్దానికి ముందు ఏ గ్రీకు మాన్యుస్క్రిప్ట్లోనూ లేదు. చాలామంది ఆధునిక పండితులు దీనిని పండిత వివరణగా కాలక్రమేణా బైబిల్ వచనంలో అనుకోకుండా చేర్చబడిన ఒక ఉపాంత గమనికగా భావిస్తారు. చేర్చబడిపోయిందా అంటే కలిపేశారా బైబిల్లో?
కలిపేశారు. బైబిల్‌లో లేనిది కలిపేశారు వీళ్ళు. కలిపేసి ఇది 4వ శతాబ్దపు లాటిన్ వచనం నుండి ఉద్భవించిందంటే లాటిన్ భాష. లాటిన్ భాష అనేది ఉంది కదండీ! ఈ లాటిన్ భాషలో దీన్ని మార్చేసి, ఎందుకంటే కాన్స్టంటైన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఏమండి బైబిల్‌లో మనమంతా ఒకే దేవుడిని పాటించాలి అని ఒక కౌన్సిల్ పెట్టి వాళ్ళు సరిగ్గా చెప్పడం, చెప్పకపోవటం, రాజుకు సరైన అవగాహన లేకపోవటం వల్ల ఒకదానే ధృవీకరించేశారు. మొత్తానికి దీని మూలం ఏంటి చదువుతున్న చూడండి. ఉపాంత గమనిక. త్రిత్వ సిద్ధాంతాన్ని స్పష్టం చేయడానికి లాటిన్ వచనంలో కామా ఒక మార్జినల్ వ్యాఖ్యానంగా ప్రారంభమైంది. ఆ విధంగా ప్రారంభమైందంటే ఇది. అలాగే లాటిన్ వల్గేట్. ఆ నోట్ తరువాత లాటిన్ వల్గేట్ యొక్క కొన్ని ఎడిషన్స్లో చేర్చబడింది. కలిపేశారట ఇది. ఏది? తండ్రి, వాక్కు, ఏమండి తండ్రి, వాక్కు మరియు పరిశుద్ధాత్మ ఒక్కటే అనేది ఒక్కటిగా వర్ణిస్తుంది. అండర్లైన్ చేస్తుంది చూడండి, ఒక్కటిగా వర్ణిస్తుంది అన్నది. దాన్ని వీళ్ళు కలిపేసి ఎరాస్మస్ మరియు టెక్సస్ రిసెప్షన్. ఇప్పుడు ఎరాస్మస్ అన్నాడు మనలాటుడు వచ్చాడండి. ఎవరైనా? ఎరాస్మస్ అనే ఒక గ్రీకు బైబిల్ సిద్ధాంతవేత్త. అంటే బైబిల్లో ముగ్గురుగా ఉన్నారని నమ్మి వీళ్ళు ఇలా చేర్చేస్తున్నారు. బైబిల్లో చాలా మార్పులు చేసేస్తున్నారు. ఎందుకంటే నువ్వు మార్చేస్తే ఆ కాలంలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా నిజం చెప్పడానికి. ఏమండి ప్రచురణలో ఈ ఎరాస్మస్ మరియు టెక్స్ రిసెప్షన్ ఏమంటుందంటే, తన గ్రీకు క్రొత్త నిబంధనలో మొదట కామాను తొలగించాడు. పదబంధాన్ని కలిగి ఉన్న గ్రీకు మ్యానుస్క్రిప్ట్ని సమర్థించిన తరువాత దాన్ని తన 3వ ఎడిషన్లో జోడించాడు. అంటే కింగ్ జేమ్స్ బైబిల్ 1611 కింగ్ జేమ్స్ వెర్షన్కి ఆధారంగా పనిచేసిన టెక్సాస్ రిసెప్షన్లో కామా ఏమంది పైకెత్తున అన్నది మాకు కనబట్లేదు, చేర్చబడింది. అంటే కింగ్ జేమ్స్ వెర్షన్ అంటే కింగ్ జేమ్స్ అనేవాడు ఒక పెద్ద రాజు కనుక ఆ రాజు గ్రంథం చాలా అథెంటిక్ గ్రంథం అని చెప్పి అందులో కూడా దాన్ని నమ్ము తీరుతారు ఈ ప్రపంచం అంతా. ఎందుకంటే కింగ్ జేమ్స్ వెర్షన్ అంటే అదే మూలమైనది భాషల్లో, ట్రాన్స్లేషన్స్లో. కనుక రాజైన జేమ్స్ దీన్ని ధృవీకరించినది అని చెప్పి అందులో కూడా చేర్చబడింది అంటున్నాడు చూడండి. ఇక నెక్స్ట్ ఇంకో దాంట్లో చూడండి, తర్వాత ఇంకా వివరణ ఏమిస్తున్నాడు ఏమండి తెలుగు ఇంకోటి ఉంది కదా చూడండి. తెలుగు ఇది ఇంగ్లీష్ కదా. ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నా మళ్ళీ నేను చదవాలి, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డైరెక్ట్గా తెలుగు వేసేయండి. అది 2వ భాగం తెలుగు అని మీకు చూపించమని చెప్పాను. ఇందులో చూడండి, వివాదాస్పద పదబంధం, ప్రశ్నలోని పదబంధం, పరలోక సాక్షి, పరలోకంలో తండ్రి, వాక్కు మరియు పరిశుద్ధాత్మ మరియు ఈ ముగ్గురు ఒక్కటే. ఈ పదం కనబడింది మనకి. ఇదే చేర్చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకీ ఏం చూడండి, ఆధునిక బైబిల్ పండితులు ఒక పాఠానికి అత్యంత ప్రామాణికమైన వెర్షన్ నిర్ణయించడానికి పాఠ విమర్శను ఉపయోగిస్తారు. దీనికి ఆధారంగా వారు జొహనైన్ కామా అసలైనది కాదని తేల్చారు. చూసారా? అంటే ఈ తెగ వాళ్ళు ఏం చేశారంటే త్రిత్వ సిద్ధాంతాన్ని మనం నేర్పించేయాలి. ముగ్గురు వేరువేరు కాదు, ముగ్గురు ఒక దేవుడే, కుమారుడు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, ఒకడే ముగ్గురుగా కనబడతారు కాలానుగుణంగా అనే ఈ సిద్ధాంతాన్ని ప్రజల మధ్య మనం చెప్తే ఎవరు నమ్ముతాడు? కనుక కింగ్ జేమ్స్ వర్షన్లోను రకరకాల ట్రాన్స్లేషన్స్లోనే అవసరమైతే బైబిల్ తాలూకా గ్రీకు భాష బైబిల్లో కూడా మనం ఇన్కార్పొరేట్ చేసేద్దామని ఆ 5వ అధ్యాయం 7వ వచనాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా వేసేశారండి. ఓకే, ఇకపోతే చూడండి మూలం. ఈ భాగం లాటిన్ భాషలో చేసిన తప్పు అని తెలుస్తుంది. ఏం చేశారు? ముందు లాటిన్ భాషలో మార్చేసి, ఎందుకంటే గుటెన్బర్గ్ ముందు అందులో కదండి ముద్రించాడు. తర్వాత తెలుస్తుంది, తర్వాత దీన్ని కొన్ని గ్రీకు మ్యానుస్క్రిప్ట్లో కూడా చేర్చేశారు. ఇది త్రిత్వ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చే అవకాశం. అంటే ఈ చూసారా ఈ భయంకరమైన కుంభకోణం. ఇప్పుడు చూసారా కుంభకోణాలు జరుగుతుంటే కానీ మనకు తెలియదు. అవి బయటపడిన తర్వాత ఈ కాన్స్పిరసీ అంటారు దాన్ని, లేదంటే స్కామ్ అంటారు దాన్ని. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు చేసే స్కామ్స్. అలా బైబిల్ వాళ్ళ దగ్గర ప్రచురణకర్తలుగా వాళ్ళు ఉండటం, బైబిల్ను వాళ్ళు ముద్రించటం, అప్పటికే వాళ్ళు ఒక త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మటం, ఈ నమ్మని సిద్ధాంతాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే బైబిల్లో ఒకటి కలపొద్దు, తీయొద్దు అని దేవుడు ఇంత ఖండితంగా చెప్పినా అసలు భయం ఉందండి? భయం ఉందా? లేదు. ఎరాస్మస్ అనే ఒక వ్యక్తి వచ్చిన తరువాతే ఇది తప్పుగా మీరు ఎందుకు చేర్చారు, తీసేయండి అని అతను గొంతిప్పిన తరువాత తీయడం ప్రారంభించారండి. అయినా ఎప్పటికీ ట్రాన్స్లేషన్స్లో మిగిలిపోయింది. ఎప్పటికీ ఆఖరికి గ్రీకు తాలూకా మ్యానుస్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి గ్రీకులో ముద్రించబడిన పుస్తకాలు అందులో కూడా చేర్చేశారటండి. అదే కదా ఇప్పుడు మీరు చదివారు. ఏమండి నిజానికి గ్రీకు పదంలో ఏమని ఉండాలి? అసలు ఆత్మ, కుమారుడు, ఏమండి తండ్రి అని ఉంటే గ్రీకులో ఏ పదాలు ఉపయోగించాలి? చూపించిన గ్రీకు పదాలు ఏమని ఉండాలి చూడండి. ఒకవేళ నిజంగా ఇక్కడ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అని చెప్పాడు కదండి. మొదటిది ఎవరు? ఆత్మయు అన్నాడు. ఆత్మయు అంటే ఆత్మ కోసం గ్రీకులో ఉన్న భాష ఏంటి? అదిగో చూడండి.
ఆత్మ అనేది స్పిరిట్. చూడండి, ద గ్రీక్ వర్డ్ న్యూమా ఏమండి అంటే బ్రెత్, విండ్ లేదా స్పిరిట్ అంటే ఏంటనమాట? ఆత్మ అన్న దానికి ఏం వాడాలి? న్యూమా అనే పదం గ్రీకు భాషలో ఉండాలి, ఉన్నది కూడా. ఏమండి నెక్స్ట్ ఆత్మ తర్వాత ఇంకోటి ఏంటి? వాటర్. హైడటోస్ ఇస్ ద జెనిటివ్ కేస్ ఆఫ్ ఏన్షియంట్ గ్రీక్ వర్డ్ హైడర్ అండ్ ఇట్ మీన్స్ ఆఫ్ వాటర్. అంటే నీళ్ళు అంటే హైడర్ లేదా హైడటోస్ అని అంటారు దాన్ని గ్రీకు భాషలో. తర్వాత మూడోది ద గ్రీక్ వర్డ్ హెమటోస్ అంటే ద జెనిటివ్ ఫార్మ్ ఆఫ్ రక్తం అంటే హైమా. అదే హెమటాలజీ పుట్టింది కదండి, దాని నుంచి అంటారు. అంటే ఈ మూల భాషలు ఇవన్నీ కూడా. అంటే ఇందులో రక్తానికి ఎలా ఉపయోగించాలి? ఏమండి ఏం పదం ఉండాలి? రక్తానికైతే ఏం పదం ఉండాలండి? రక్తానికైతే ఏం ఉండాలి? హెమటోస్. వాటర్కి అయితే ఏం ఉండాలి? హైడటోస్. న్యూమా అంటే స్పిరిట్ అయితే దానికని ఉండాలి. మరి ప్రాచీన ప్రతిలో ఏముందో తెలుసా అండి? పై మాటలు చూడండి. ఇప్పుడు గ్రీక్ బైబిల్ నిజంగా మీరు ఓపెన్ చేస్తే, ఏమంటే గ్రీకు పదాలను మీరు ఓపెన్ చేస్తే ఏమని ఉండాలంటే ద గ్రీక్ వర్డ్ న్యూమా. ఏమండి బ్రెత్, వెండ్ ఆర్ స్పిరిట్ ఇస్ అసోసియేట్ విత్ ద వర్డ్. ఏమండి ఏముంది అందులోని? మొత్తానికి ఇవన్నీ చూపిస్తే మనకు ఒకటే అర్థమవుతుంది, గ్రీకు భాషలో ఈ పదాలు ఉపయోగించబడాలి. కానీ ఈ పదాలు ఉపయోగించబడకుండా దాన్ని దేని చేర్చేశారు? తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను చేర్చారు. అదిగో చూడండి, ఇక్కడ చూపించే దాంట్లో ఏముంది? ఫాదర్. ఏమండి వర్డ్ అన్న దగ్గర లోగోస్ అని పెట్టేశారు. చూడండి, లోగోస్ అంటే పదమే, గ్రీకు పదం. అంటే వర్డ్, ఆ వాక్యాన్ని లోగోస్ అని పిలుస్తారండి. ఏమండి కింద ఆత్మది మాత్రం నియమాన్ని ఉంచారు. చూడండి, ఆత్మది మాత్రం నియమాన్ని ఉంచారు. క్లోజప్ చేయనన్నా, క్లోజప్ చేయది కనబడాలి కదా, కొంచెం క్లోజప్ చేయండి. అదిగో న్యూమా అంటే ఆత్మ. మరి పైన అది హోలీ స్పిరిట్కి అయితే న్యూమా అంటామండి. మరి పైదానికి తీసుకురా వర్డ్కి ఏం ఉపయోగించారు? లోగోస్. ఏంటి గ్రీకులో ఉన్నది, గ్రీకులో లోగోస్. ఇంకా పైకి వెళ్తే ఫాదర్కి ఏంటి? ప్యాటర్. నిజానికి పోనీ ఇదే ఇక్కడ ఎలాగ అనుకుంటే ముందు వచనాలు మనకు ఉన్నాయి కదా, ముందు వచనం సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురిని 7వ వచనం ఉంది. ఏమండి మరి 6వ వచనం చూడాలి కదండి. 6వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? ఏమండి చూడండి, మీ బైబిల్ తెరిచి చూడండి. అక్కడ ఏమనుందండి? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం కదండి మనం చదువుతున్నాం. 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ కూడా ఏముంది? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా క్రీస్తు, యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను అంటున్నాడు. చూడండి, నీళ్ల నుంచి రక్తము నుంచి కూడా వచ్చాడు ఆయన. బయటకు వచ్చాడు, నీళ్ళలోంచి బయటకు వచ్చాడు. రక్తాన్ని, ఆ దావీదు రక్తాన్ని పంచుకొని బయటకు వచ్చాడు. కనుక ఈ సాక్ష్యాలు ఆయనకి సాక్ష్యాలు. ఇదే గ్రీక్ బైబిల్లో చూడండి, అదే సేమ్ గ్రీక్ బైబిల్ కిందన మాత్రం ఈ 3 ఉపయోగించారు. పై వచనం 6వ వచనం అయ్యేసరికి ఇక్కడ లేవండి అవి. యాజ్ ఇట్ ఈస్గా ఏమని ఉందో తెలుసండి, అందులో హైడటస్ అని ఉంది, హెమటోస్ అని ఉంది, న్యూమా అనే ఉంది. 6వ వచనంలో ఈ 3 పదాలు ఉపయోగించిన వాళ్ళు 7వ వచనం వచ్చేసరికి ఇక్కడ లోగోస్ అని ఎందుకు మార్చేశారు, అక్కడ పెట్రాని ఎందుకు మార్చేశారు? అంటే ఎలాంటి కుంభకోణం అంటారు దీన్ని, ఎలాంటి స్కామ్. ఏంటా స్కామ్? మా సిద్ధాంతం ముగ్గురు ఒక్కటనేది కదా ఒప్పించాలి. ఇప్పుడు చూపించండి, ఆ ముగ్గురు ఒకటనే రెఫరెన్స్ చూపించండి. ఇందాక ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో ఉన్నదాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం వీళ్ళు ఏం చేసేవాడిని? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మ, నీళ్లు, రక్తం. తెలుగు బైబిల్ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఎందుకంటే డైరెక్ట్గా గ్రీకు నుంచి వచ్చింది కాబట్టి ఉంది. ఎందుకంటే ఎరాస్మస్ అనే వ్యక్తి, ఏంటారా ఈ తప్పులు మీరు చేస్తున్నారు, తీయించేయండి అని ఆయన తీయించేశాడు. ఆయన తీయించేశాడు. కానీ నిజానికి ప్రాచీన ప్రతుల్లో ఏమనుందట? వీళ్ళు చొప్పించారు అని ఎరాస్మస్ కోపం వచ్చి, ఏంటి ప్రాచీన ప్రతుల్లో ఉన్న భావం ఏంటి, మధ్యలో మీరు తీసుకొచ్చి మీరు ఎందుకు దీన్ని మీరు జత చేశారు? అందుకే చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో దాని తర్జుమాలో ఏం చూపించేశారు? ఫార్ దీస్ 3 that bear record in heaven, the Father, the Word and the Holy Ghost, and these 3 are one. ముగ్గురు ఒక్కటే అని ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని మన మధ్య ధృవీకరించటం కోసం ఎంత పెద్ద కుట్ర ఆ రోజే జరిగిపోయింది చూడండి. ఏమండి ఈ జొహనైన్ కోమా అన్నది అదే. మీరు చూడండి, జొహనైన్ కోమా అంటే ఏంటి, అది ఎప్పుడు వచ్చింది, మధ్యలో ముందు నుంచి లేనిది వీళ్ళు ఎందుకు మధ్యలో చొప్పించారు? అలా ఎందుకు చొప్పించారంటే త్రిత్వ సిద్ధాంతాన్ని ఒప్పించడానికి. ఒక్క వచనం మారిస్తే సరిపోదా? బైబిల్లో ఎన్ని ఉన్నాయండి నూతన నిబంధనలో.
సర్వసత్యములో ఎన్ని చెప్పాడు. మేము ముగ్గురు వేరు విడిగా ఉన్నాము, వేరుగా ఉన్నాము, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, మేము ఒక్కటి కాము, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, వేరు వేరు, తండ్రి వేరు నేను వేరు. ఆయన ఉంటుండగానే నేను వచ్చాను, అంతేగాని ఆయన నుంచి నేను రాలేదు. అంటే ఆయనగా ఉన్న నేను ఇక్కడికి వచ్చేయలేదు, మరలా నేను ఆయనగా మారిపోతాను. ఈ కన్ఫ్యూజన్ బోధలు అనేవి ఈరోజు చేయడానికి కారణం ఇదిగోండి, ఈ భయంకరమైన సిద్ధాంతాలను ధృవీకరించుకోవడం కోసం, స్థాపించడం కోసం. ఎప్పుడండి 14వ శతాబ్దం నుంచి కుట్ర జరుగుతుందో చూసారా? అంటే ఈ కుట్రవాదులు ఆ రోజు నుంచే ఉన్నారంటే బైబిల్లో ఉన్న సత్యాలను కూడా వాళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు, ఈ పిచ్చి సన్నాసులు అనుకున్నారు, ఈ క్రీస్తు విరోధులు అనుకున్నారు. 5వ అధ్యాయం 7వ వచనం మార్చేస్తే జనం అంతా నమ్మేస్తారు అనుకున్నాడు. ఎరాస్మస్ ఎందుకు నమ్ముతాడు? ఏమండి, నాకేం రాదనుకున్నావా? భాష ప్రాచీన పత్రం నా దగ్గర లేదనుకున్నావా? నేను రాసిన ప్రాచీన పత్రం లేదు, నువ్వెందుకు మీరు మార్చారని ఈ జొహనైన్ కోమా అనే దాన్ని ఎందుకు మీరు మధ్యలో ఇన్కార్పొరేట్ చేశారు? ఎందుకు మీరు మధ్యలో చొప్పించారు? అంటే వాళ్ళు చొప్పించారన్న విషయం ప్రపంచానికి తర్వాత తెలిసినా నిజంగా తెలుగు బైబిల్ మనం చదువుకోవటం వల్ల ఎంత స్పష్టమైన వివరణ మనకిచ్చినట్లుగా ఉందండి. తెలుగు బైబిల్ ఎంత స్పష్టంగా, నాయన అది ఆత్మ కాదు, ఆత్మే నాయన, ఇంకొకటి నీళ్ళు అవుతుంది, ఇంకొకటి రక్తం అవుతుంది నాయన, అంతేగాని అది తండ్రి కాడు, అది కుమారుడు కాడు అని చెబుతుందే కుమారుడు కోసం. మళ్ళీ కుమారుడు కోసం కుమారుడు ఏంటి? ఏమండి, ఎందుకంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడని, రక్షకుడని, రాజుని నిరూపించడానికి సాక్షులుగా ఒక పక్క పరిశుద్ధాత్మ నిల్చున్నాడు, ఒక పక్క నీళ్లు నిలబడ్డాయి, ఒక పక్క రక్తం, ఆయనలో ప్రవహించే రక్తం సాక్ష్యం ఇస్తుంది అని చెప్పి ఈ భాగాన్ని ఎంతగా వీళ్ళు వక్రీకరించేశారు చూసారా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళు సిద్ధాంతాన్ని ధృవీకరించుకోవడానికి ఏమండి ఏదో అండర్లైన్ చేసి పెట్టారు. ఏంటిది? మీరు ఉదహరించిన సందర్భంలో ఏమి జరిగిందో మాకు బాగా తెలుసు. బ్రాకెట్ చేయబడిన విభాగంలో మొదటిసారిగా లాటిన్ వెర్షన్ యొక్క మాన్యుస్క్రిప్ట్స్లో AD 600 తర్వాత మాత్రమే కనిపిస్తుంది. ఇది గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్ AD 1400 తర్వాత కనిపించదు. ఇక మీద నిపుణుల అభిప్రాయ ప్రకారంగా ఇది లాటిన్ నుండి అనువాదంగా 4 గ్రీకు మాన్యుస్క్రిప్ట్లో కనుగొనబడింది. గ్రీకుల్లోనే మీరు రాసినప్పుడు, ఎందుకంటే దగ్గరుండి పెట్టి రాసేవారు కదండి, ముద్రణంతో లేనప్పుడు దగ్గరుండి పుస్తకాలు కాపీ చేసేవాళ్ళు కదా, వ్రాసేటప్పుడు కనుగొనబడింది. మరియు గ్రీకు వచనంలో చేర్చబడింది, గ్రీకులో చేర్చేశారండి. ఇది పురాతన వర్షన్లో ఈ అదనంగా కనిపించదు. ఏమండి, కనిపించదా ఆ పదాలు? ఏమండి, ఎరాస్మస్ తన గ్రీకు క్రొత్త నిబంధన వర్షన్ ప్రవచించినప్పుడు తన మొదటి 2 ఎడిషన్స్ ఇవన్నీ చెప్తున్నాడు. ఆ పదాలు ఏ గ్రీకు మ్యానుస్క్రిప్ట్లోనూ తనకు కనిపించలేదని వాదించాడు. లేనిదాన్ని ఎలారా మీరు తీసుకొచ్చేశారు? అంటే మీ సిద్ధాంతం రైట్ అనుకోవడానికి, తత్వ సిద్ధాంతం ఒకటని చెప్పడానికి, అంటే బైబిల్లో ఉన్నదే మీరు యాడ్ చేసేస్తారా? అలాగైతే ఎన్ని యాడ్ చేయాలి చెప్పండి? కొత్త నిబంధనలు యేసు మాటలన్నీ ఎలా మార్చేయగలరు? అంత మార్చే సత్తా వాళ్ళకి లేదు. ఏదో ఒక అబద్ధాన్ని చెప్తే దొరికిపోరా దొంగలు? ఒక్క అబద్ధం దగ్గర, నేరస్తుడు ఒక్క అబద్ధం దగ్గర దొరికిపోతారు. ఇంకేమన్నా కింద చూపిస్తున్నారు చూడండి, ఇంకా అడుగునండి. ఖచ్చితంగా వారు గ్రీక్ మాన్యుస్క్రిప్ట్ను రూపొందించారు. అందులో అదనంగా కనుగొనబడింది ఒక పండితుడు నమ్ముతున్నట్లుగా 16వ శతాబ్దం AD నాటికి లాటిన్ మరియు గ్రీకులో అనువదించబడిన గ్రీకు వచనానికి జోడించబడింది. ఎరాస్మస్ దాని తర్వాత తన 1522 ఎడిషన్ గ్రీకు క్రొత్త నిబంధనలో చేర్చాడు. అప్పుడు చెప్పాడు, బాబు ఇది ఇలా మార్చేశారు, ప్రాచీన ప్రతుల్లో లేదు. త్రిత్వం అనేది ఒక బైబిల్ సిద్ధాంతం, మరియు మీరు దాని గురించి బోధించవద్దు, కానీ మీరు ఈ పాఠ్యభాగాన్ని ఉపయోగించకూడదని ఎరాస్మస్ చెప్పాడండి. చూసారా, ఈ భాగాన్ని ఉపయోగించకండి. ఈ తప్పుడు ట్రాన్స్లేషన్ బైబిల్లోనే వీళ్ళు మార్చేశారు. ఎప్పుడు చూసారా? అంటే ఇంచుమించు 1400 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటికీ అది 14వ శతాబ్దం, అంటే ఇప్పటికి ఎంత అంటే 600 సంవత్సరాల క్రితం అండి. అవునా? 600 సంవత్సరాల క్రితం ఈ కుట్రదారులు, ఈ తత్వవాదులు, వాళ్ళు దీంట్లో మార్చేసి, చేర్చేసి, కలిపేసి ముగ్గురు ఒకటే. అందుకే చూడండి, జైశాల్ గారు ఇప్పుడు స్ట్రైట్గా ఒకటి అడిగారు, అరే త్రిత్వము అనే పదాన్ని బైబిల్లో చూపించో, త్రియేక దేవుడు అనే పదాన్ని బైబిల్లో చూపించలేరు వీళ్ళు. ఎందుకంటే లేదు కదా. తెలుగులో చూపించిన ప్రాచీనంలో చూపించాలి కదా, దానికి ఆధారాలు ఉండాలి కదా. నువ్వు అక్కడ రాసుకొని వచ్చేస్తే ఎవడు నమ్ముతాడు? ఇటువంటి భయంకరమైన చేర్పులు, కూర్పులు వీళ్ళు బైబిల్లో చేసేశారు. అంటే దేవుడు హెచ్చరికను కూడా వీళ్ళు పక్కన పెట్టేశారండి. దేవుడు హెచ్చరికను కూడా వీళ్ళు పక్కన పెట్టి తమ సొంత సిద్ధాంతాలను లోపలికి పంపించేశారండి. దాన్ని ఈరోజు మనం వ్యతిరేకిస్తుంటే, ఎదిరిస్తుంటే, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారంటే ముగ్గురు దేవుళ్ళుగా ఉండడానికి ఏంటి వీళ్ళకి నొప్పి? ఏం ఉండకూడదా? ఏమండి, దేవుళ్ళు ముగ్గురుగా ఉండకూడదా? ఉన్నా
తండ్రి అయిన దేవుడు. అందుకే దేవుళ్ళుగా ఉన్న ఈయన తండ్రి, ఈయన ప్రారంభకుడు. ఆయన తర్వాత దేవుడే కానీ కుమారుడైన దేవుడు, కొడుకు. తండ్రి కొడుకు అనగానే తండ్రి పెద్దవాడిగా కనబడతాడు, కుమారుడు చిన్నవాడిగా కనబడతాడు. అంతే కదండి. తండ్రి అనే పదానికి మూలమే కదండి. అదే మీకు చూపించాను పోయిన సండే నేను మాట్లాడిన టాపిక్లో. రేపు ఇంకా చూపిస్తాను, అయిపోలేదు కదా టాపిక్ ఇంకా. అంటే ఈ కుట్రదారులు తమ సిద్ధాంతాన్ని ధృవీకరించుకోవటం కోసం ఎంత తప్పులు చేశారో చూడండి. వీళ్ళు తప్పులు చేసి ఈ తప్పుడు సిద్ధాంతంలో తండ్రికి కొడుకు అన్నామని ఈరోజు బాధపడిపోతున్నారండి వీళ్ళు. యేసుప్రభువే కొడుకని ఒప్పుకున్నాడు, నేను తక్కువవాడిని ఒప్పుకున్నాడు, నేను ఆయనకంటే గొప్పవాడిని కానని ఒప్పుకున్నాడు. ఉన్న మాటని ఉన్నట్టుగా చెబితే నా తండ్రి నాకు దానం చేశాడు అన్నందుకు భిక్షగాడు చేశాడు. ఎంత అల్లరి రచ్చ చేస్తున్నారండి ఈరోజు బైబిల్లో ఎన్నో చూపించిన కౌంటర్లో ఏంటి. మొదట మీకు చెప్పని చూసారా, సర్వాధికారం పొందిన తరువాత కూడా ఈ సంగతి నాకు తెలియదు, తండ్రికే తెలుసు అనే దాని గురించి ఎవడెందుకు కౌంటర్ మాట్లాడలేదు. అందుకే ఈ కౌంటర్లో మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పుకోలేరని. అదిగో ప్రసన్నబాబు గారు ఏదో తప్పు మాట్లాడేశారు. ఏం తప్పు మాట్లాడేశారని ఏమండి? తండ్రి కొడుక్కి దానం చేశాడు, దాని పర్యాయ పదమైన భిక్ష ఇచ్చాడయ్యా. ఆయన తండ్రి దగ్గర కొడుకు తీసుకుంటే అది తక్కువ. తను తగ్గించుకున్నాడు తన కొడుకు. వీళ్ళకి తక్కువ చేస్తే వీళ్ళు ఒప్పుకోరు. తండ్రి అంతటి వాడు, కొడుకు అంతటి వాడే, సమానులో. నా తండ్రికి కుమారుడు సమానుడు కాడు. సమానుడు కాదని బైబిల్లో ఉంది కదండి. 2 మాటలు మీరు చూపిస్తున్నారు. సమానత్వం దేవుడు ఇచ్చాడు, మర్చిపోకండి. ఎందుకంటే వక్రీకరించేవాళ్ళు వీళ్ళు వక్రీకరించేవాళ్ళు కదండి. నిజాలు వీళ్ళు కొద్దిగా పూర్తిగా దాన్ని ఎందుకు ఆ మాట మాట్లాడు, దాని వివరణ ఏంటి అనేది వీళ్ళు ఇస్తారా? ఏ రోజైనా చెబుతారా దాని గురించి? విన్నెవరు కదా జనాల్ని. ఈ అమాయక గొర్రెలు ఎలాంటి వాళ్ళు ఒక్క మాట, బాబు యేసుప్రభుని ఎంత మాట అనేసారండి, బిచ్చగాడు అనేసారండి, ముష్టివాడు అనేసారండి. అరే భిక్ష అనే పదానికి ఏంటో అర్థం ఏంటో అన్ని క్లియర్గా ఆ రోజు చూపించినా వీళ్ళకి అర్థమైందా? యేసుప్రభుని అనేసారు. యేసు అంటే ఏంటి? ఈ విధంగా మనం మీద ప్రజలందరినీ పురుకొల్పి మనం ఏదో ప్రజల దగ్గర చెడుగా మనల్ని చెయ్యాలి అనే ఉద్దేశం. అంటే మనం చెప్పే నిజాన్ని తర్వాత వినకూడదు కదా. BOA చెప్పే తర్వాత సత్యాల్ని, ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మనం బయట పెట్టే రహస్యాల్ని ఈ సమాజం వినకుండా ఉండాలంటే ఇదిగో తప్పు చెప్పేశారు, భిక్షగాడు అనేసాడు. నేను యాచించాను అని చెప్పేదానికి మనం అర్థాన్ని చెప్పామంతే. ఏమంటే ఒక క్రైస్తవుడుగా నా యేసును తక్కువ చేయడం నాకు ఇష్టమా చెప్పండి? నేను యేసు పక్షాన్ని నిలబడిన వాడిగా ఆయన యేసు నా తండ్రి దగ్గర దానం తీసుకున్నాడనే మాట భూతమాట. అదేమో భూతమాట. ఈ మతోన్మాదులు అంటున్నట్టుగా యేసుని ఎంత హేళనగా మాట్లాడారు, యేసు ఎంత విచిత్రంగా బూతులు మాట్లాడారండి. అప్పుడు వీళ్ళు ఎవరికి ఏం రాలేదు? అంటే తెలియలేదు అప్పుడు. పోని వెళ్ళారు ఏదో పెద్ద వీరుల్లాగా. ఆ నోరు మోయించగలిగారా మీరు? ఏమండి భిక్షగాడు ఈరోజు చూడండి, నేను తండ్రి కుమారుడికి వేసిన భిక్ష అని ఒక్కసారి అన్నానండి. కానీ దాన్ని వీళ్ళు ప్రపంచమంతా కూడా దాన్ని భిక్షని వీళ్ళు ఎక్కువగా భిక్షగాని చేశారు. ఇప్పుడు ఎవరు పెద్ద నేరస్తులు? నేనన్న ఒక్క మాటని రీసౌండ్ చేసి అయ్యో యేసుప్రభు భిక్షగాడు అని మొత్తం అందరికీ భిక్షగాడుగా వీళ్ళు పరిచయం చేశారు. ఇంకో విషయాన్ని చెప్పమంటారా? క్రీస్తు విరోధులారా వినండి. నా యేసు మంచోడు, మీలంటోడు కాడు. ఒకవేళ నేను యేసుప్రభుకు భిన్నంగా మాట్లాడడమే నిజం అనుకుంటే, నేను మాట్లాడలేదు, ఎందుకంటే నా యేసు గౌరవం నాకుంది. ఆయన ఏ రోజు తోలనాడి మాట్లాడిన భావం కాదది. నా మాటలను వక్రీకరించి చెప్పేది. అంతేగాని నా యేసును తక్కువ చేయాలను, నా యేసుప్రభు అడుక్కు తినేవాడను, నేను యేసుప్రభు దరిద్రుడను చెప్పాలన్నది కాదు నా అంతరం ఉద్దేశం. కానీ దాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి, దాన్ని వీళ్ళు చెడ్డగా చిత్రీకరించి ప్రజలకు ఇదిగోండి BOA యేసుప్రభుని ఎంత తక్కువ చేసింది. ఒకవేళ నిజంగా మీరు అనుకుంటున్నట్లుగా తక్కువ చేస్తున్న యేసు అంత గొప్పడు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, ఏదో తెలుసా అండి? చదవాలి, ఇప్పుడు మీరు చదవాలి. ఈ క్రీస్తు విరోధులైన వాళ్ళందరూ చదవాలి. మత్తయి సువార్త, కమాన్ చూడండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి చదవండి, కమాన్ ఇమీడియట్. మనుష్య కుమారునికి చదవరా? 12 క్షమించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. ఒకళ్ళు నేనే మాట్లాడేశాను అనుకోండి, నా క్షమాపణ ఇస్తాడు నా యేసు ప్రభు. మీలాంటి కాడు మాటిమాటికి వైరల్ చేసేసి 100 సార్లు నేను ఒకసారి బిచ్చగాడంటే మీరు 1,00,000 సార్లు బిచ్చగాడని చెప్తున్నారు.
మీరే అసలైన బెచ్చగాళ్ళు. ఒకవేళ మిమ్మల్నైనా క్షమిస్తాడు, నన్నైనా క్షమిస్తాడు. నా యేసు అంత గొప్పడు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు. ఎందుకంటే మరి మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేశాను కదా. ఒక క్రైస్తవుడేయండి యేసుప్రభువు రక్షణ పొంది ఆయన విరోధంగా మాట్లాడనే కదా ఈరోజు జనాలు రెచ్చగొడుతున్నారు. ఓకే, కానీ నా యేసు అంటే తెలుసా, నన్ను క్షమిస్తాడు ఈ విషయంలో. మనుష్య కుమారునికి విరోధంగా నేను మాట్లాడలేదు, నేను నా యేసుకు విరోధంగా మాట్లాడలేదు. కానీ ఆ మాటను వక్రీకరించి మీరు చెబుతున్నా ఈ మూర్ఖులు అర్థం చేసుకోలేంటో తెలుసా, దానికైనా పాప క్షమాపణ ఉందా. కానీ ఇప్పుడు మీ వస్తున్నారు చూడండి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మ విరోధం మేము ఎక్కడండి మాట్లాడమంటారా? యెహోవాను తండ్రిగా ఒప్పుకొని మూర్ఖులు కనుక మీరు ఆయన పంపగా వచ్చిన యేసు ప్రభువును కుమారుడిగా అంగీకరించరు కనుక. అందుకే మీరు చదివించారు ఏమని, తండ్రిని కుమారుణ్ణి. 1 యోహాను పత్రిక 2:22 మీకు ఎలాగ మాట్లాడేదానికి బైబిల్ బేస్ ఉండదు. మేము మాట్లాడే ప్రతి దానికి బైబిల్ బేస్. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకున్నవాడు ఎవడో విరోధి. ఏమంటే క్రీస్తు విరోధి. ఒప్పుకోకుండా ఈయన కొడుకన్నందుకు తక్కువ కాడు. ఇటు యేసు ప్రభువే కోరిండి, నేను నా తండ్రి పంపగా వచ్చినవాడును, నా తండ్రి కంటే నేను తక్కువ వాడును, నా తండ్రి కంటే నేను గొప్పవాడిని కాను, నా తండ్రికి తెలిసిన సంగతులు నాకు తెలియవు, సర్వాధికారమైన సృష్టి ఎప్పుడు ముగిసిపోతుందో నాకు తెలియదు అని యేసు ప్రభు ఒప్పుకున్నాడు. అంటే తక్కువవాడే కదండి. తక్కువవాడంటే మీకెందుకు బాధ వచ్చేస్తుంది అంటే త్రిత్వ సిద్ధాంతం. దీని వెనక కారణం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం. వీళ్ళు ముగ్గురు ఒకటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకడే. ఆయన యెహోవా, యెహోవా యేసు ప్రభువే పరిశుద్ధాత్మ. ఒక్కడే ముగ్గురుగా కనబడుతున్నారు. ఈ దిక్కుమాల పదాలు ఏకత్వంలో బహుళత్వం ఏకత్వం ఎక్కడ బైబిల్లో కనబడవు మీకు. ఈ త్రిత్వం అనే పదాన్ని కానీ ఈ బహుళత్వాలు కానీ ఎక్కడా మీకు కనబడవు. అంటే ఇలాంటి వాటి ప్రజలకు చూపించి రెచ్చగొట్టి మమ్మల్ని మీరు క్రీస్తు విరోధులుగా చూపిస్తారు. మా క్షమాపణ ఉందరా? మా క్షమాపణ ఉంది. కానీ తండ్రిని కుమారుని ఒప్పుకొని మీరే క్రీస్తు విరోధులు. మీకు ఈ యుగం అంత కాదు కదా, రాబో యుగంలో కూడా క్షమాపణ లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది తండ్రిని తండ్రిగా, యెహోవాను తండ్రిగా ఒప్పుకోకపోయినా, కుమారుని క్రీస్తుగా ఒప్పుకోకపోయినా వాళ్ళు పోయేది నరకం. ఈ మాట యేసు ఒక్కడే అంటున్నాడు అనుకున్నారా? ఇది యేసు అన్న మాట. మత్తయి సువార్త 12:32 యేసు ప్రభు అంటున్న మాట. తండ్రి అయిన దేవుడు, ఆయనకి తండ్రి అయిన దేవుడు యెహోవా అన్న మాట అంటే చూస్తారా? తీయండర్రా క్రీస్తు విరోధులారా, తీయండి. మలాకి గ్రంథం 1:6 చూడండి. మలాకి గ్రంథం 1:6 కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా. యేసుప్రభు అదే చేశాడు. నాకంటే నా తండ్రి గొప్పోడు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా. ఇంతకీ దందా చేసింది అంతా ఎవరు? అందరు పాస్టర్లు కాదండి. మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు, సేవకులైన వాళ్ళు, జ్ఞానవర్ధమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ చిల్లర చాలామంది. అంటే ఏంటి, మాటికి యేసుప్రభు బెచ్చగాడని టైటిల్ పెట్టడం. యేసుప్రభు బెచ్చగాడని హిందువులు ఎవరికి తెలియదండి. ఈ దరిద్రులు పోస్ట్ పెట్టడం వల్లే తెలిసిందండి యేసుప్రభు బెచ్చగాడు అయిపోయాడని. నిజానికి భిక్ష అన్న దానికి ఏంటి అర్థం? ఇవేవి అర్థం కాకుండా పదే మేము ఏదో గొప్ప మాట్లాడి 100,000 సార్లు యేసుప్రభుని బెచ్చగాడిగా చూపించారు మీరు. అవును, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? చదవటం అన్నమాట. మలాకి గ్రంథం 1:6 కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచాలి కదా. నా నామము నిర్లక్ష్యపెట్టి యాజకులారా, దొంగ సేవకులారా. మాటికి బైబిల్లో రాయబడిన వాక్యానికి కౌంటర్లు ఇవ్వడం చేత కాదు, కానీ వాక్యం చెప్పొచ్చుగా. వాక్యం చెప్పడం చేత కాదు. ఏమండి, మాటికి బెచ్చగాడు ఏంటి సినిమా అనుకున్నావు ఏంటది? నా నామము నిర్లక్ష్యపెట్టి యాజకులారా, ఈ దొంగ సేవకులతో చెప్తున్నాడు. నేను తండ్రిని రా రే, నేను తండ్రిని రా. మీరు యెహోవాని పిలిచినా ఆయన ఫాదర్. నేను తండ్రిని అయితే ఏదిరా నాకు రావాల్సిన ఘనత అని అడుగుతున్నాడు తండ్రి. ఏమండి, కొంతమంది అన్నారు మా యేసు ప్రభునంటే మాకు రోషం వచ్చేది. రే, యేసు ప్రభునంటే నీకు రోషం వస్తే ఆయనను కన్నా ఆయన భూమి మీదకి పంపిన తండ్రిని పట్టించుకోవద్దు. మాకు రాదురా రోషం? రావాలి మాకు కూడా రోషం. నా తండ్రిని అంటే సహించను. యేసు ప్రభు కూడా అన్నాడు, అందుకే తండ్రిని అంటే ఆయన విడిచిపెట్టలేదు ఎవరిని. తండ్రిని అనడానికి మీరెవరు? ఈరోజు యేసు ప్రభు ఒక్కడే కనబడుతున్నాడా? కానీ యేసు ప్రభు వెనక ఎవరున్నారో తెలుసా? ఈ లోకంలోనికి రావడానికి, సిలువే పడ్డానికి, మృత్యువుని గెలవడానికి అన్నిటికీ మూలం వన్ ఫాదర్, హీ సుప్రీం. ఆయన పట్టించుకున్నారా? ఆయనకి ఏమైనా ఘనతనిస్తున్నారా? ఆయన గురించి గొప్పగా ఏమైనా చెప్తున్నారా? మీ పాటల్లో ఎప్పుడు చూడండి తండ్రి గురించి చెప్పరు. ఏమండి, ఎప్పుడు యేసు ఒక్కడే, యేసయ్యా 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 యేసయ్యా.
ఏమండి? తండ్రి గురించి కానీ పరిశుద్ధాత్మ గురించి రాయరు. కానీ మేము అలా కాదు విరోధులారా, మేము అలా కాదు. తండ్రికి ఇవ్వవలసిన ఘనత తండ్రిది, కుమారుని గణపరచవలసిన ఘనత కుమారునిగా మేము గణపరిచినట్టుగా మీరు ఎవరిని గణపరిచారా? చెప్పండి. యేసు ప్రభు ఏమంటే తమిళ హిందూ అన్నారండి. యేసు ప్రభువుకి పెళ్ళయింది అన్నారండి. యేసు ప్రభువుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి. ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే, అంత చేవ ఉంటే యేసు ప్రభుని అనేసామని బాధపడిపోతున్నారు కదా. ఏమండి ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేశాడు అనే దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే, యేసు మగ్ధలేని మరియతో పిల్లల కన్నాడు, ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదన్నాడు. మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు? నోరు రాలేదురా క్రీస్తు విరోధులరా మీకు? ఎందుకురా గొంతు సైలెంట్ అయిపోయింది? ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ట్ చర్చ్ BOUI, మర్చిపోకండి. ఇది కట్టు కదా అనుకున్నారా? కమాన్ ప్లే రే. మేము పిలవగానే వేల మంది పిల్లలు యేసుక్రీస్తు వివాహితుడు పెళ్ళి అయిపోయిందని చెప్పారా? అప్పుడు మరి ఈ బెచ్చగాళ్ళుగా పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మాటిమాటికి మాట్లాడి ఈ బెచ్చగాళ్ళందరూ ఏమయ్యారు? యూట్యూబ్ బెచ్చగాళ్ళు వీళ్ళంతా. ఎరా యూట్యూబ్ బెచ్చగాళ్ళు ఏమయ్యారా మీరంతా? కమాన్ ప్లే సౌండ్ ఈనానా చూడండి జాగ్రత్తగా. సాక్ష్యాలు ఇవి మీకు, సాక్ష్యాలు. BOUI మొదట నిలబడింది యేసునన్నందుకు. The first assertion that Jesus was married. A fragment of an ancient Egyptian papyrus known as the Gospel of Jesus' Wife was unveiled in 2012, containing the phrase Jesus said to them, "My wife." Although my wife అన్నాడు మగ్దలేని మరియతో. ఈ సన్నాసులు చెప్తున్నారు, మీరు ఎవరినైతే విదేశీయులు నమ్ముకున్నారో ఆ విదేశీ సన్నాసులు చెప్తున్నారు ద లాస్ట్ గాస్పల్ అట. అలాంటప్పుడు డావెన్సీ కోడ్ అనేది రాసినప్పుడు నా తండ్రి జైశాల్ రా జబ్బ చరిచాడు, బైబిల్ పక్షాన్ని పిలిచాడు రా. పిలవటమే కాదురా, వేల మంది ఎలా వచ్చామో రే మీ కళ్ళుతో చూసి కుళ్ళి కృషించండి రా. వేల మంది జనాన్ని చూసి మా సైన్యం ఎవరు? మా సైన్యం అదిగో సాక్షి పేపర్లు ఒకసారి పాస్ చేయనా. ఏమండి మేము అన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే, పత్రికల్లో ఒక సాక్షి, ఒక ఈనాడు, ఏమంటే మేము చేసిన పనులు. కమాన్ ప్లే. క్రీస్తుని అన్నందుకు ఇది మర్చిపోకండి. మా పేర్లే కనబడతాయి అక్కడ. ఉన్నారు కొంతమంది, కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టి ఒకళ్ళిద్దరు మాత్రమే కలిశారండి, మిగతా ఏ సంఘాలు కలవలేదండి. ఎందుకో తెలుసా? పాస్ చేయనా. అప్పుడు రమ్మంటే మనం సవాళ్ళు చేయకూడదండి. ఈ గాజులు వేసుకున్న వీళ్ళు యేసుప్రభు అంటే పెద్ద రోషం వచ్చి యూట్యూబ్ నందు ఈ బెచ్చగాళ్ళు డబ్బుల కోసం, వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే. రే క్రీస్తు విరోధులారా, అలా ఏమైపోయారా? మీరంతా నిద్రపోతున్నారా? లేదా చీరలు కట్టుకొని గాజులు వేసుకుని కూర్చున్నారా? యేసుప్రభుని అంటుంటే నా యేసునన్నందుకు మేమురా నిలబడింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము. TV9 లాంటి దాంట్లో సవాలు చేసింది, డావెన్సీ కూడా మేము సవాల్ చేసింది ఎవరో? మీరు ఎవరైనా సవాల్ చేశారు? ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా, ఎవరైనా సవాల్ చేశారా? నా ప్లే చేయక జనాలు చూడండి. యేసు వివాహితుడు అన్నందుకు హెచ్చరిక ఇచ్చాం. న్యూస్ పేపర్లో హెచ్చరిక. ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై. పాట వినండి రా, పాట వినండి. నోరు మూయించే నీవే, కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే. పరిశుద్ధుడురా, పవిత్రుడురా, అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. పరిశుద్ధుడురా, పవిత్రుడురా, అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. వాదించి ఒప్పించి గెలిపించరా యేసుని. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. మా సింహాలు రా, ఆడసింహాలు, మగ సింహాలు రా. ఇవన్నీ నువ్వు ఏ రోజున వచ్చావు రోడ్డు మీదకి? నీ మొహం యూట్యూబ్లో కూర్చొని లోన డీపీ పెట్టడం కాదురా రే క్రీస్తు విరోధి. చూడరా విశాఖపట్నంలో ఎవడో క్లిప్పులు కాదు ఇవి, ఎవడో ర్యాలీ చేస్తే అడుక్కు తెచ్చుకునే క్లిప్పులు కావు ఇవి. దట్ ఈస్ BOUI. అదిగో మాట్లాడుతున్నాడు అక్కడ. LPB కనబడ్డాడు అక్కడ. అరే అంబేద్కర్ ఆపండి. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడండి, బైబిల్ ఎత్తి చూపించాడు ప్రసన్న బాబు. వెనకాతలే సింహం, సంగీత సింహం ఉంది చూడండి రా. కింగ్ జాన్సన్ విక్టర్ సంగీత సింహాలం రా. మేమంతా యేసునన్నందుకు తినేస్తాం. ఎవరిని అయినా యేసునన్నందుకు తినేస్తాం. నువ్వు చేతకానుడు గదిలో కూర్చొని ఒక డీపీ పెట్టి
బెచ్చగాడని చెప్పడానికి సిగ్గు లేదు నీకు? 10 సార్లు యేసుప్రభు కోసం చెప్పడానికి నీకు అంత దమ్ముంటే మాలాగా వచ్చి ఎదుర్కోరా, నోరు మూయించి చూద్దాం వెళ్ళి దొంగ వాళ్ళని. ఈరోజు బైబిల్పై నోరు పారేసుకున్నారు చాలామంది. మాలా సవాలుకి పిలిచి నోరు మూయించు, నీ మొహం నువ్వే నోరు మూసుకొని దండం పెట్టి వచ్చేసావు చేతకానోడు నువ్వు. ప్లే. యేసుకే పెళ్ళన్న ప్రతివాడికి నోరు మూయించే మగాడు నీవే. కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే. కనబడేది BOUI AITCC పవిత్రుడు, ఒక రాష్ట్రం కాదురా, 8 రాష్ట్రాల్లో. యాజకుడి వీరా, అదిగో సింహం. ఒప్పించి గెలిపి చూడరా జనాన్ని, చూడరా జనాన్ని. కాదంటే నీ బ్రతుకు బండారమే. ఏమండి, ఈ మధ్యన LPB లైవ్ అప్డేట్స్లో క్రిస్ తమిళ హిందూ ఒకటి కాదండి, ఇలా అన్న ప్రతి చోట గాళమెత్తింది మేమేనరా. ఎవరి సంఘాలు కలిసినా కలవకపోయినా క్రీస్తు పక్షాన వాదించింది మేమేరా. దట్ ఈస్ BOUI. యేసు ప్రభు నేనే ఏదో అన్నానని ప్రజలను ఏదో తిరుగుబాటు చేయిస్తున్నామే. రే చేతకానోడా, చేతకాని. ఈ మాటలు పోస్టులు పెట్టేవాళ్ళు అందరితో చెబుతున్నాను, మీరు చేతకాని వాళ్ళు. లేదు మాకు దమ్ముంది, చేతనైంది అంటారా? ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరినైనా సరే జైశాలి PD సుందర్రావు నోరు మూయించినట్లుగా మూయించగలరా మీరు? ఒక రావుపూడి వెంకటాద్రి నోరు మూసాడు, ఇంకా మాట్లాడలేదు వాడు. కమాన్ వినండి, మరలా చెప్తున్నాను. ఒక జైశాలి PD సుందర్రావు రావుపూడి వెంకటాద్రి నోరు మూయించాడు, మాట్లాడలేదు వాడు. NV బ్రహ్మం నోరు మూసుకున్నాడు, వేదవ్యాస నోరు మూసుకున్నాడు, అహ్మద్ దేదాద్ నోరు మూసుకున్నాడు. వీళ్ళందరూ నోరు మూసారా, మాట్లాడలేదు. అలా చేసాంరా యుద్ధం, అదిరా పోటీ. ఎందుకో తెలుసా? యేసు ప్రభు కోసం. నువ్వు నిలబడలేదు, అప్పుడు నీకు బొడ్డు కూడా కోసరలేదు. నువ్వు చిన్న బచ్చాయి ఉంటావు, చిన్న పిల్లాడివి. అప్పుడు చాలామంది పుట్టుండ్రు కూడా మేము ర్యాలీ చేసేటప్పుడు. ఏంట్రా తెలుసు మీకు చరిత్ర? మీకు ఏం తెలుసు పాత చరిత్ర? ఏదో క్రైస్తవుల మీద ఏదో తిరుగుబాటు చేసినంత మేము భయపడిపోతాం అనుకున్నా. రే సింహాలం రా, సింహాలం మేము, సింహాలం. ఎవడికి భయపడం? ఏమండి, మేసాలు తిప్పినందుకు బాధ. నువ్వు తిప్పు సోదరా మేసాలు, నీకు తిరగకపోతారా, నేను తిప్పుతాను పోనీ. ఏమండి, క్రీస్తు కోసం తిప్పానని చెప్పాను రా మేసం. అయినా ఎందుకర్రా మీకు అసూయ? మేము చేసినట్లుగా మీరు చేస్తే మీకు సలాం కొడతాండి, హ్యాట్స్ ఆఫ్ అంటా మేము కూడా. ఎందుకంటే మీరు మన క్రీస్తు పక్షాన్ని కదా చేస్తున్నారు. చెయ్యండి ర్యాలీలు, వేలకు వేలుగా రోడ్ల మీదకి వచ్చి క్రీస్తు పక్షాన్ని నిలబడింది మేము అని ధైర్యంగా అతిశయంగా చెప్పుకున్నాం మేము. నీలా కేవలం కూర్చున్నప్పుడు యూట్యూబ్ లేదనుకున్నా ఉందే, కానీ న్యూస్ మీడియాను కూడా వణుకు పుట్టించారు. ఆ న్యూస్ మీడియాను వణుకో. అరే ఎవడు మాట్లాడడానికి వీళ్ళది యేసు ప్రభు కోసం అని TV9 TV5 అట్లా మాట్లాడారా? ఎన్ని సాక్ష్యాలు నీకు తెలియకపోతే వెళ్ళరా, చూడు, హిస్టరీ చదవరా. నీకు తెలియవేవి? యేసు ప్రభుననేసరి. అరే యేసును అన్నందుకు మేమురా నిలబడింది. ఆ రోజు నిలబడింది మేమే. మరలా చెప్తాను, భవిష్యత్తులో ఎవడైనా ఢీ కొట్టి బైబిల్ తప్పు, యేసు తప్పు అంటే చెప్తున్నాను, వాడిని ఓడించి మెడలు వంచేసేది మేమరా. అలాంటి ఎవడైనా ఉంటే తీసుకురా. కమాన్, టర్మ్స్ అండ్ కండిషన్స్. మేము ఓడిపోతే బైబిల్ని వదిలేస్తాం. అలాంటి సవాల్ నువ్వు చేయగలవా? నువ్వు ఓడిపోతే హిందువుడిగా మారిపోయి సవాల్ నువ్వు చేయగలవా? నీలో అంత దమ్ము సత్తా లేదు. అరే ఈ ప్రపంచానికి తెలుసురా, సత్యం దమ్ము ఉందంటే అది BOUIలో ఉందని సంగతి తెలుసా? అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళం, BOI దగ్గర ఏదో చేతకాని వాళ్ళగా అడంగులుగా అయిపోయాం, గాజులు వేసుకొని మేము. కనుక ఇప్పుడు BOI మీద బురద జల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్లు కౌంటర్ ఇవ్వడం చేతకాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్, ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్, ఐ డోంట్ కేర్ అసలు పట్టించుకోరు. ఎందుకంటే చెప్పాను కదా, సింహాలు ఆల్రెడీ మోగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, బౌ అని. మొరగండి. మొరిగినంత మాత్రాన తరిగేదేమీ లేదు అక్కడ. BOUIకి కానీ సింహాలకు కానీ సంఘానికి కానీ ఏమీ తరిగేది లేదు. ఏమండి మాలాంటి పాటలు వీళ్ళు ఎవరైనా చేశారా? ఖండాంతరాలు దాటింది యేసు అని పాట చేసావురా, ఈ సంవత్సరమే దించావురా ఆ పాట. ఎంతమంది చూసారు ఒకసారి? అది యూట్యూబ్లో ఎంతమంది చూడన్నాను ఒకసారి చూపించు, వ్యూస్ ఎన్ని చూపించు, చెప్తాను ఈ దుర్మార్గులు అలాంటి వాళ్ళు. ఇది చూపించి ముగిస్తాను నేను. ఖండాంతరాలు దాటింది నా యేసు కీర్తి అని. అరే నా పుట్టినరోజుగా దించావురా ఆ పాట. నన్ను యేసు దగ్గర చెడ్డోని చేస్తారే, నీకంటే ఎక్కువ గౌరవం రా. అవసరమైతే యేసు కోసం పీకైనా వదిలేస్తాను, నేను ప్రాణమైనా వదిలేస్తాను. నా యేసు అంటే అంత పిచ్చి నాకు. ఎందుకన్నాడో అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పోడు అనుకున్నావా? అవునులే, నువ్వు గొప్పోడు అనుకుంటా. నీ 4 గోళ్ల మధ్య నీ గొప్పతనం. రే మేము ఎక్కడ తెలుసా? జనారణ్యం,
ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం, అడిగేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం, రారా ఎవడైనా బైబిల్ తప్పు ఉంటే అని పిలిచేవాళ్ళం. నీలా యూట్యూబ్లో కూర్చొని పిలం. ఏమండి చూపించిన నా వెబ్సైట్లో ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడండి. అంటే వీళ్ళు ఎంత మూర్ఖులో, ఈ క్రీస్తు విరోధులైన వాళ్ళు. చూపించిన ఎంతమంది వ్యూస్, అది 1 month కదా, ప్లే చేయి, వ్యూస్ చూపించి ఎంత ఉందో. 63,000 అండి. 63,000. 63 ఏంటి నెలలో 63,000? అంటే ఈ పాట తెలియదు కూడా క్రైస్తవ్యానికి. తెలిసినా ఇది బీఓయోళ్ళది కదా. ఒరే యేసు కోసం చెప్పావురా అందులోని, యేసు ఎంత గొప్పోడో రాసావురా అందులోని. చెప్పవు కదా నువ్వు, చూపించవు కదా నువ్వు. ఎందుకు పక్షపాతం నీకు? నువ్వు క్రైస్తవుడైనా క్రీస్తు ఖ్యాతిని ఖండాంతరాలు దాటిందని నేను చెప్పాను రా, మేము చెప్పాను. దట్ ఈస్ BOUI. మేము చెబితే ఎంతమందిని చూస్తారు? అదే ఈ దిక్కుమాలని, ఈ దౌర్భాగ్యులను ఏదో పాట పెట్టండి, ఏదోనా దేవుడు ప్రేమమయుడు యేసు, ఏమంటే మనలాడి పాటలు ఎవడు రాయడండి? మనలాడి పాటలు రాయడు. శక పురుషుడు యుగ పురుషులను రాయాలన్నా, ఖండాంతరాలు దాటింది క్రీస్తుని రాయాలన్నా BOUIకి సొంతం. మాలాంటి గొప్ప పాటలు, క్రీస్తును గణపరిచే పాటలు మీలాంటి రాయరు. ఏమండి రాయలేరు. పోనీ రాసి చూపించండి మాకంటే గొప్పగా. ఏమండి నిజంగా ఆ పాటను యేసుప్రభు గొప్పతనం కోసం ఎవరైనా షేర్ చేశారా? చెయ్యరు. ఎందుకు? BOUI రాశారు. అంటే BOUI కోసం యేసుప్రభువును కూడా ఏం చేస్తావు నువ్వు? ఖ్యాతినికి ఇవ్వడం నీకు ఇష్టం లేదు. అరే మీరందరూ క్రీస్తు విరోధులరా. తండ్రిని కొడుకుని ఒప్పుకొని వాళ్ళు మీరే విరోధులు. నాకు పాపక్షమాపణ ఉంది ఒకళ్ళు అనుకున్నా, క్రీస్తునన్న, కానీ పరిశుద్ధాత్మకు భిన్నంగా బైబిల్లో రాయబడిన దాన్ని కలిపి చెరిపి, సిద్ధాంతం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం, దాన్ని స్థాపించడానికి 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం జరిగిన కుట్ర మీకు చూపించాను. అది కాబట్టి మీరు కూడా గూగుల్లో పెట్టి చూసుకోండి, అది నిజమో కాదో. జోహనైన్ కోమా అనేది కాదో, ఎరాస్మస్ అన్నాడు ఉన్నాడో లేదో, ఇది జరిగిందో లేదో మీరు చూడండి. నా ఒక్కడిగా నేను చెబుతున్న మాట కాదు కదా. ఇన్ని చెబుతున్నా క్రీస్తు పక్షాన్ని నిలబడ్డం చేత కాదు. మరలా చెప్తున్నాను, బైబిల్లో ఎవడైనా కొమ్ములు విరిచేయాలి అంటే ఎప్పటికీ అది BOUIలో సాధ్యం. ఎస్, ఎందుకు తెలుసా? మేము ఎవడైనా పోటీకి ఢీ కొట్టామంటే ఇంకా ఆడితో మాట్లాడించవాడిని. ఆడు చచ్చినవాడు. ఎందుకంటే వస్తే ఆడు ఓడిపోయాడు అనమాట. ఓడించేస్తాం గ్యారంటీ బైబిల్ పక్షాన్ని. అదిరా మాకు బైబిల్ మీద ఉన్న నమ్మకం, ధైర్యం, గట్స్ అవి. నువ్వా చర్చలకు కూర్చొని వాళ్ళకి దండాలు పెట్టి, ఏమండి క్రీస్తును బూతులు తిట్టేళ్ళందరికీ దండాలు పెట్టే సన్నాసులు రా మీరంతా. అవునా? గౌరవంగా మాట్లాడే సన్నాసులు రా మీరంతా. ఎవడరా క్రీస్తు విరోధులు? ఇప్పుడు మీరా మేమా? తండ్రి బైబిల్ ప్రకారంగా తండ్రిని కొడుకుని ఒప్పుకోరు. ఆయనకి తండ్రిని పేరు పెట్టరు, ఈయన కొడుకుని ఒప్పుకోరు. మీరు రా విరోధులు అందరూ కూడా. ఆయన మరలా చెప్తున్నాను, ఎప్పుడు జనాల మాటలకో తల దించేది లేదు. ఎప్పుడు ఈ తల దించాలి అంటే అది దేవుడికి, బైబిల్కి, నా తండ్రి అయిన యెహోవాకి తప్ప ఎవడికి తల దించడు. BOUIలోన నిజమైన క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ అదేరా AITCC అంటే, ట్రూ క్రిస్టియన్స్. కాబట్టి ఇంకా బజాయింపు అయిపోలేదు, వాయింపు. రేపు సబ్జెక్ట్ వేరు కదా. తండ్రి కుమారుడు పుట్టాడో లేదో వాయించేస్తాను ఈ క్రైస్తవులు. ఎందుకంటే ఈ దొంగ బోధలు ఈరోజు నేను పిలిపిస్తున్నాను బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళకి. కమాన్, ఈరోజు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే, పిల్లలారా, ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎక్కడ మీకు కనబడినా ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వండి. వద్దు, ఆగకండి. మీరు ఆగడానికి వీలేదు. ఎందుకంటే తెలుసా, ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలను ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు. క్రీస్తు విరోధులుగా మారుస్తున్నారు వాళ్ళందరినీ. తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలి, తండ్రిగా యెహోవాను ఒప్పుకోవాలి, కుమారుడిగా క్రీస్తుని ఒప్పుకోవాలి, లేదంటే వాడు విరోధి. అలా విరోధులుగా చాలామంది బైబిల్లో లేని వాక్యాలను చూపించి వీళ్ళు చాలా భయంకరంగా ఈ త్రిత్వ సిద్ధాంతానికి వీళ్ళు పునాది వేశారు. అది ఆల్రెడీ స్కామ్ అని మీకు చూపించాను. ఇప్పుడు అది స్కామ్. బైబిల్లో మాట చేర్చేశారండి. బైబిల్లో చేర్చారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు. ఏమండి, విరోధులైన వాళ్ళని దహించబో తీక్షణమైన అగ్ని ఉంది. కాబట్టి చాలామంది అగ్నికి ఆహుతి అయిపోతారన్న బాధతో క్రైస్ట్ చర్చ్ పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థులారా, మీరు ఈ త్రిత్వ సిద్ధాంతవాదులు ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని వెళ్ళండి. ఎందుకో తెలుసా, 1000 సంవత్సరాల నుంచి ఈ అబద్ధాన్ని పాతేశారు ప్రపంచంలో. ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకున్నాం దీన్ని బయటకు తీసుకురాడని. కమాన్, మనమే చెప్దాం. అందుకే మరలా రేపు వాయింపు ఉంటుంది. ఏంటి, క్రీస్తు పుట్టాడా లేదా రేపు? ఓకే, గెట్ రెడీ. గాడ్